హలో వెల్కమ్ టు ఈట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైట్ శెట్టిని. ప్రస్తుతం నేను కడప జిల్లా పులివెందల నియోజకవర్గం వేముల మండల కేంద్రంలో ఉన్నాను. ఇది వచ్చేసి కడప ముదిగుబ్బ మార్గం అన్నమాట. ఇది కడప ముదిగుబ్బ అంటే అనంతపురం నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ముదిగుబ్బ ఘాట్ నుంచి ఇలా వచ్చి ముదిగుబ్బ మార్గం కూడా ఇట్లా పులివెందుల వేముల వేంపల్లి కడపకు చేరుకుంటుంటారు. ఈ మార్గంలో నేను ఉన్నాను అనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటారా, వేముల గురించి కొంతమందికి తెలుసు అనుకుంటున్నాను, కొంతమందికి తెలియదు అనుకుంటున్నాను. కానీ వేముల మండలముకి ఒక చరిత్రనే ఉంది. ఎందుకంటే ఇక్కడ ముగ్గురాళ్ళ గనులు చాలా సమృద్ధిగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ కూడా మైనింగ్ జరుగుతూనే ఉంటుంది. అంటే ఎవరు అధికారంలో ఉంటే వారు ఈ మైనింగ్ సామ్రాజ్యానికి కింగులు అవుతుంటారు. ఇప్పుడు కూడా ఒక ఆయన ఇక్కడ ఈ ప్రాంతానికి కింగ్ అయి కూర్చుంటాడు. ఓకే, ఈ విషయాన్ని మనం పక్కన పెడితే వేముల మండలానికి మరో చరిత్ర కూడా ఉందన్నమాట. అదే ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ నేతగా ముద్రింపబడ్డ అప్పట్లో వైఎస్ రాజారెడ్డి హత్య జరిగింది కూడా ఇక్కడే. అంటే ఇక్కడి సమీపంలో మనం వెళ్ళేటప్పుడు చూపిస్తాను. ఇలా వెళ్ళి లెఫ్ట్కి తిరిగినప్పుడు ఆ మార్గంలో వైఎస్ రాజారెడ్డిని అంతమొందించి కూడా తన ప్రత్యర్థులు అంతమొందించి అక్కడే అనమాట. సరే, ఈ విషయం ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నా, అక్కడికే వస్తున్నాను. వైఎస్ రాజారెడ్డిని హత్య చేయక మునుపు వరకు ఆయన ఒక న్యాయవాదిగా ఈ ప్రాంత వాసులకు కొంతవరకు పరిచయస్తుడే. అయితే ఎప్పుడైతే వైఎస్ రాజారెడ్డితో విభేదాలు పొడచూపి ఆయన చేతుల్లో నుంచి తప్పించుకున్న ఆ తర్వాత ఇదే ప్రాంతంలో వైఎస్ రాజారెడ్డిని తన అనుచరులతో అడ్డు తగిలి ఇక్కడే అంతమొందించారు. అంటే ఎప్పుడైతే వైఎస్ రాజారెడ్డి హత్య జరిగిందో అందులో ముఖ్య భూమిక పోషించిన ఆయన పేరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు తెలుగు రాష్ట్రం, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వైఎస్ రాజారెడ్డి హత్య తర్వాత అదే కేసులో ఆయన యావజ్జీవ శిక్ష అనుభవించిన తర్వాత ఇంకా బయటికి వచ్చిన తర్వాత కూడా కొంతకాలము ఆయన స్తబ్దుగానే ఉండిపోయారు. అయితే ఇటీవల కాలంలో ఆయన పేరు ఎక్కువగా అనిపిస్తుంది. ముఖ్యంగా వేముల మండలంలో ఆయన ఒక రారాజులా వెలుగొందుతున్నారు. ఇక్కడ ఎవరు ఏమి చేయాలన్నా కూడా ఆయన కను సైగలతో శాసించే స్థాయికి వచ్చారన్నమాట. ఆయనే ఎవరు, ఆయన ఇంతకీ అనుకుంటున్నారా? ఆయన ఎవరో కాదు, రాజారెడ్డి హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవించి బయటికి వచ్చి ఇప్పుడిప్పుడే రాజకీయంగా చాలా కీలకంగా మారుతున్న పేర్ల పార్థసారథి రెడ్డి గారు. ప్రస్తుతం పేర్ల పార్థసారథి రెడ్డి ఇంటికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విశేషాలన్నీ కూడా ఆయన అడిగి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు చూసారు కదా ఈ మార్గం. ఈ మార్గంలోనే వైఎస్ రాజారెడ్డి గారి హత్య జరిగింది. ఈ మార్గంలో ఇలా వస్తున్న నేపథ్యంలో పేర్ల పార్థసారథి రెడ్డి, ఆయన సోదరులు, ఆయన అనుచరులు అందరూ కూడా ఈడ అడ్డుగా నిలిచి పెద్ద ఎత్తున బాంబులు విసురుతూ వేట కొడవళ్లతో అతి కిరాతకంగా నరికి హత్య చేసిన మార్గం కూడా ఇదే. ఇక్కడ ఈ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ఆ రోజుల్లో మారణ హోమమే జరిగింది. ఆ తరువాత వైఎస్ రాజారెడ్డి హత్య తర్వాత ఆయన అనుచరులంతా కూడా పేర్ల పార్థసారథి రెడ్డి ఆయన అనుచరుల ఇళ్లపై పడి నానా బీభత్సం చేసి విధ్వంసం సృష్టించారు. పేర్ల పార్థసారథి రెడ్డి ఇల్లు మొత్తం నేలమట్టం చేసేశారు. అయితే ఇప్పుడు పార్థసారథి రెడ్డి గారి ఇల్లు కొత్త హంగులు దిద్దుకుంటుందని విన్నాను. అక్కడికి వెళ్ళిన తరువాత మరి చూద్దాం ఆ ఇల్లు ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా రూపుదిద్దుకుంటుంది అనేది కూడా చూద్దాం. ఒక్కసారి నన్ను అలా ఫాలో కండి. అక్కడ కనిపిస్తుంది కదా చివరిగా, అదే పేర్ల పార్థసారథి రెడ్డి గారి యొక్క నివాసము. ఇది ఒక పెద్ద సామ్రాజ్యంలో ఉంది కదా పేర్ల పార్థసారథి రెడ్డి గారి యొక్క పెద్ద సామ్రాజ్యము. ఆయన వ్యవసాయ పొలంలోనే ఆయన ఇల్లు కూడా నిర్మించుకున్నారు. ఇదంతా కూడా కనిపిస్తుందంతా కూడా ఆయన వ్యవసాయ పొలం. ఇదంతా కూడా ఇటకేళ్ళకి పేర్ల పార్థసారథి రెడ్డి గారి ఇంటి వరకు వచ్చేసాం. వేములలోనే ఉంటారు ఆయన మండల కేంద్రంలో. ఇదంతా ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా పేర్ల పార్థసారథి రెడ్డి గారి వ్యవసాయ పొలమే. ఇక్కడే ఆయన ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఒక్కసారి మనం ఇంటిని చూడొచ్చు. ఒక్కసారి ఇల్లు చూడండి, ఒక్కసారి ఇంటిని మొత్తం కూడా. అంటే రాజారెడ్డి గారి హత్య అనంతరము ఇంటిని రాజారెడ్డి గారి వర్గీయులు ఆయన అనుచరులంతా కూడా మొత్తము నేలమట్టం చేసేసారు. మొత్తం కూడా ఇంటినంతా కూల్చివేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ఇల్లు
ఒక శిథిలావస్థకు చేరుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండిపోయింది. అయితే ఇప్పుడే మళ్ళా ఈ ఇంటికి పార్థసారథి రెడ్డి గారు కొంత హంగులు దిద్దుకుంటున్నారు. మరి ఆ హంగులు దిద్దుకోవడానికి ఆయనకి ఎలాంటి ఆర్థిక వనరులు కలిసి వచ్చాయి, మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అంటే కూటమి అధికారంలో ఉండగా ఆయనకు కలిసి వచ్చిన వనరులు ఏంటివి, ఏ విధంగా వనరులు సమకూర్చుకుంటున్నారు, ఇంటిని అందంగా తీర్చిదిద్దుతున్నారు, ఎలా ఏంటి అసలుకు ఇటీవల కాలంలో ఏ రాజకీయ పరిణామాలు జరిగాయి, మహానాడు సక్సెస్లో ఆయన పాత్ర ఏంటి అనే పూర్తి వివరాలు కూడా ఇక్కడే కూర్చున్నారు కదా చాలా స్లిమ్గా స్మార్ట్గా పార్థసారథి రెడ్డి గారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుంటాం. ఎంత స్మార్ట్గా కూర్చున్నాడు చూడండి. ఆయన చూస్తే ఎవరైనా రాజారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి యావజ్జీవ శిక్ష అనుభవించి వచ్చిన వాళ్ళ కనిపిస్తున్నారా, ఒక సినిమా హీరోలాగా ఎంత చక్కగా స్మార్ట్గా కనిపిస్తున్నాడు చూడండి. అసలుకి ఆయన చూసి ఎవరైనా ఒక ఫ్యాక్షన్ లీడర్ అట్లా కనిపిస్తారా? ఆయన ఒక న్యాయవాది ఫస్ట్. అంటే రాజారెడ్డి హత్యకు ముందు ఆయన ఒక అడ్వకేట్, అంటే లీడింగ్ అడ్వకేట్గా ఉండేవాడు. హత్య తర్వాతనే ఆయన జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది. మరి అంత స్మార్ట్గా కనిపిస్తున్న పేర్ల పార్థసారథి రెడ్డి గారిని ఒక్కసారి కలిసి మనం మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా ఇంటర్వ్యూ? ఓకే, నమస్తే అన్న. నమస్తే అన్న. ఆ రోజుకి నేను దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. 8 సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూ చేశాను ఇదే ఇంటికి. అప్పుడు ఇంకా చాలా ఇల్లు అంతా శిథిలావస్థలో ఉండింది. ఇల్లు కూడా ఇప్పుడు కొంత రూపాంతరం చెందుకుంటుంది. కానీ ఆ రోజుకి ఈ రోజుకి మీరు అట్లే స్లిమ్గా బాడీని బాగా మెయింటైన్ చేస్తున్నారన్న. ఓకేనా? కానీ కొంత ఎదిగినారనిపిస్తుంది, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కూడా ఎదిగినారనిపిస్తుంది. ఆ విషయాలన్నీ కూడా ఓకే, ఆ విషయాలన్నీ కూడా నాకు మనస్ఫూర్తిగా ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఓకే, మరి కూర్చుంటాం. ఓకే, ఇక స్టార్ట్ చేద్దామా ఇంటర్వ్యూ. మనతో ఉన్నారు, ఎదురుగా ఉన్నారు, నాకు ఎదురుగా పేర్ల పార్థసారథి రెడ్డి గారు, ఆయన సోదరుడు పేర్ల శేషారెడ్డి గారు. గతంలో ఆయన వీరప్పన్ సోదరులాగా మీసాలు పెట్టి అందరినీ బెదిరించాడు. ఇప్పుడు చాలా సాఫ్ట్గా కమలాసన్ లాగా కనిపిస్తున్నాడు. కానీ ఆయన కమలాసన్లే కాదు, అపరిచితుడైన చాలా దశావతారాలు ఉన్నాయి ఆయనలో కూడా. ఆ అవతారాలన్నీ కూడా ఇంటర్వ్యూలో మనం తెలుసుకుంటాము. ఓకే, నమస్తేనా ఇద్దరికి. బాగున్నారు కదా? బాగున్నాం సార్. మీకు నమస్కారం. చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 8 years కొంత మీరు మారలేదు, కానీ మీ ఇల్లు కొంత మారింది. అప్పట్లంతా కూడా చిందరగా శిథిలావస్థకు చేరుకుంది, కొంత మారింది. ఓకేనా? అంటే అది మీరు ఎదిగారా, లాంటి ఎదిగేలా చేశారా ఎవరన్నా అనేది మనం ఇంటర్వ్యూలో తెలుసుకుంటాము. ఏంటి, మొన్న మహానాడు సక్సెస్తో కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా టీడీపీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన మహానాడు కార్యక్రమం సక్సెస్ అయిపోయింది. 3 రోజుల పాటు ఫుల్ సక్సెస్. ఎలా ఉంది ఆ జోష్? ఒక చారిత్రాత్మక ఘట్టం. ఓకే, రాయలసీమలో కడపలో మహానాడు విజయవంతంగా జయకేతనం ఎగురవేసిందంటే చాలా గ్రేట్. మీరు అనుకున్నారు అసలుకి కడప లాంటి ప్రాంతంలో ఇక్కడ వసతులు లేవు, ఏం లేదు. అది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజారెడ్డి గారి హయాం నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి. వైఎస్ కుటుంబానికి కడప అంటే ఒక కోట లాంటిది అంటుంటారు అన్నమాట మొత్తం మీద. అంటే ఇక్కడ మహానాడు కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు సక్సెస్ చేయగలమని అనుకున్నారు మీరేమన్నా? కడప జిల్లా తెలుగుదేశం పార్టీ లీడర్లలో, కార్యకర్తల్లో ఎవరిలో కూడా సందేహం లేదు, కానీ మేము దిగ్విజయంగా నెరవేర్చగలం అనుకున్నాము. పైవారిలో మిగతా జిల్లాల్లో అనేక మంది లీడర్లలో ఈడ ఫెసిలిటీస్ లేవు, ఉండేదానికి 3 రోజులు ఉండాలా, చాలా వేడి ప్రాంతము, సౌకర్యాలు లేవు అని కొంత అనుమానం పడ్డారు. మీరు అనుకున్నది కరెక్టే. అది 26 వరకు ఉన్నది, 27 పటాపంచలు అయిపోయింది, 28, 29 దాంతో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. ముఖ్యమైన విశేషం ఏమంటే ఈసారి మహానాడులో ఎప్పుడు 2 గంటలకు మీటింగ్ అంటే 4 గంటలకు చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ పెద్ద అయింది అయిపోయింది. ఈసారి అట్ట కాదు, 2 గంటల ముందే అయిపోయింది. ఒక తీర్థయాత్ర మాదిరి ఎక్కడ చూసినా చతుర్దిక్కుల 7-8 రూట్లు ఉంటాయి కదా. తీర్థయాత్ర కాశీకి పోయినట్టు, తిరుపతికి పోయినట్టు అసంఖ్యాకంగా జనం ఎక్కడ చూసినా. శివల పుట్ట బయలిందా, బార్లు డిసిప్లిన్గా, క్రమశిక్షణగా. ఇంకోటి ఆశ్చర్యకరమైన డిసిప్లిన్, క్రమశిక్షణ కూడా మళ్ళీ చాలా క్రమశిక్షణగా. అంటే క్రమశిక్షణ అంటే నాకేమనిపించిందంటే, నేను కార్యక్రమంలో నేను వస్తున్నప్పుడు ఈ పులివెందుల మార్గం నుంచి కడప వరకు చూడు పెద్ద ఎత్తున జనాలు, ఎక్కడ చూసిన భోజనాలతో పాటు చుక్క కూడా అనమాట. ఆడగాడ మందు బాటల్లో పెట్టుకొని ఫుల్ దావత్ చేసుకుంటూ, ఒక పక్క ముక్క తింటూ, ఒక పక్క మందు తాగుతూ చాలా పెద్ద హంగామా చేసినారు. అంటే డిసిప్లిన్, క్రమశిక్షణ అంటే అదేనా? అంటే
ఆనందోత్సాహాన్ని పట్టలేక 1-2 ఇన్సిడెంట్లు అట్లా జరిగిండొచ్చు. అంతా టోటల్ అదే లేదు. డిసిప్లిన్ అనేదానికి 1,00,000 మంది జనం వచ్చారనేది మీరు అంగీకరిస్తారా? నేను అంగీకరిస్తా ఖచ్చితంగా. నేను వచ్చాను ప్రోగ్రామ్కి 100% మహానాడు నా భూతో నా భవిష్యత్ లాగా జరిగింది. ఫుల్ సక్సెస్ నేను ఒప్పుకుంటా, చాలా సక్సెస్. కానీ ఎక్కడే కానీ ఒక్క చిన్న యాక్సిడెంట్ కానీ అపశృతి కానీ దొరికిందే? ఓకే, అంటే రెవెన్యూ సిబ్బంది విఆర్ఓలు వాళ్ళు కింద పడిపోయారు, వాళ్ళ మీద ఫ్లెక్సీలు పడ్డాయి. అంటే ఇది పార్టీ కార్యక్రమం అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని అక్కడ విధుల్లో పెట్టడము, వాళ్ళు పనులు చేసి కింద పడ్డ వాళ్ళ గాయాలయ్యాయి, ఆసుపత్రిలో పాలయ్యారని చిన్న చిన్న అపశృతులు జరిగాయి. చిన్న లెక్కలేవి. రెండోది ప్రకృతి కూడా సహకరించింది. 3 రోజులు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది. మా పార్టీ లీడరు పోయినాక కుంభవృష్టి కురిసింది జిల్లా అంతా. సుమారుగా ఒక రాత్రి మొదలుపెట్టి తెల్లవార్లు ఆయన ఉన్నంతవరకు కురసలే. ఎప్పుడు చెప్పేవారు జగన్, రాజశేఖర్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కరువు కవల పిల్లలు 2 కలిసి పుట్టినాయి, ఆయన అధికారం లేకొస్తే కరువు వస్తుంది, పంటలు పండవని అన్నింటినీ తల్లకిందులు చేసి ఆహ్లాదమైన కార్యక్రమమైన వాతావరణము. ఆయన పోతానే కుంభవృష్టి కురసడము. కడప జిల్లా ఎంటైర్ ఇప్పుడు చల్లగా ఉంది. ఎక్కడ చూసినా చాలా ప్రశాంతంగా ఉంది. చల్లటి వాతావరణం, చల్లగా ఉంది. టోటల్ మీద చాలా ఒక అద్భుతంగా జరిగింది. మహానాడు సక్సెస్తో ఇక కడప జిల్లా మీద పూర్తిగా పట్టు సాధించగలము అన్న నమ్మకం మీకు వచ్చిందా? 100% దానికి ముందే కొట్టేసినాం కదా. 7 సీట్లు వచ్చినాయి ఉమ్మడి జిల్లాలో. ఓకే, మా టెక్నికల్ మిస్టేక్స్తో కొన్ని పోయినాయి. కానీ మీ కడప జిల్లాలో పోయింది ఒకటే కదా? అది ఉమ్మడి కడప జిల్లాలో 3 కోల్పోయారు. 1 జనసేన, 2 వైసీపీకి వచ్చాయనుకోండి. ఇంకా పులివెందుల ఎలాగో మీరు కొట్టలేరు అనేది బద్వేలు బీజేపీకి ఇవ్వడం వల్లనే కదా తెలుగుదేశం పార్టీకి పనిచేసినారు అంతా. అది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట, బీజేపీ అయిన దానివల్లే ఆడ పోయింది అని నేను అనుకుంటాడా. రాయంపేట టెక్నికల్ మిస్టేక్స్. సుబ్రహ్మణ్యం కూడా ఏం ఆశామాషి నాయకుడు కాదు. ఒక సామాజిక వర్గానికి తిరుగులేని నాయకుడు. వాళ్ళ ఫాదరు, వాళ్ళ కుటుంబం అంటేనే రాయచోటి, రాయంపేట, కోడూరు, ఈ బెల్ట్కంతా ఏదో టెక్నికల్ మిస్టేక్ జరిగింది, పొరపాటు జరిగింది, అంతే ఓడిపోయినాడు. కానీ ఆ 2 కూడా ఓటమి కాదు. ఈ పులివెందులో కూడా మేము గెలిచినట్లే 90,000 నుంచి 30,000 మెజార్టీ గణనీయంగా తగ్గించినాం. 62,000 మెజార్టీ. అట్లంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా లాస్ట్ ఎలక్షన్స్ అంతకుముందు ఎలక్షన్స్ కూడా మెజార్టీ తగ్గుతూనే వచ్చింది. అంటే అప్పుడు వాళ్ళు కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని ఓడించినట్లే అని అనుకుంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారి తత్వం వేరు. ముందు నుంచి కూడా ఆయన ఏమనుకుంటాడు, గెలవాలా అనేది ఆయన ధ్యేయం. ఇది పులివెందులు అట్లా కాదు. నాకు 1,00,000 దాటాలా మెజార్టీ, 1,20,000 దాటాలా, 1,50,000 దాటాలా, మ్యాండేట్ కదా. ఆ మ్యాండేట్ని కట్టడి చేసినాం, బద్దలు కొట్టినాం మ్యాండేట్ను. మా పార్టీ లీడర్లు ఎవరికి లక్షలు రావాలి మెజార్టీ అనేది ఉండదు. ఎప్పుడు కూడా గెలవాలి. గాలి అని వీచినప్పుడు ఎవరికైనా తప్పదులేండి, గెలుపోవటంలో అటు ఇటు జరుగుతుంటాయి. అది జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ ఎవరికైనా ఒకటే. అది పోయినసారి గడ్డు పరిస్థితులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు, ఈసారి మంచి పవనాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. చంద్రబాబు నాయుడు గారికి మంచి మెజార్టీ వచ్చింది, ప్రతి చోట వచ్చింది. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు తగ్గినట్టుగా ప్రజలు ప్రతి 5 ఏళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎవరిని ఆదరిస్తారన్నది ఇక్కడ మనకు ప్రామాణికము. ఎవరు అనేది కాదు, ప్రజల మైండ్ సెట్ 5 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఎలా మారుతారో తెలియదు. 2019 ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారు అందరికి పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజలు మన వైపే ఉంటారనుకున్నారు. మహిళలకు ఇచ్చిన తర్వాత ఏం చేశారు? 23 ఇచ్చి అవతల వాళ్ళకు ప్రజల్లో అంత తుఫాన్ ఉంది అని. అది ఈసారి ఏమైంది, నేను బటన్లు నొక్కాను మొత్తము వచ్చి ఈవీఎంలలో ఇంకా మీటర్ నొక్కేదే తరువాయి మొత్తం 175, వై నాట్ 175. జగన్మోహన్ రెడ్డి అతి విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో కాదు అతి విశ్వాసంతో ముందుకు పోయాడు. ప్రజలు అది కాదు నాయనా నువ్వు నొక్కుతాడాము అనేసి చూపించారు. మళ్ళీ 5 ఏళ్ళకి ఏం చేస్తారు ప్రజలు అనేది మనకు తెలియదు. ఇక్కడ మెజార్టీలు అనేది కాదండి, గెలిచారా లేదా అన్నది మాత్రం మీరు అన్నట్టుగా అఖండమైన గెలిచారు. దీన్ని నిలబెట్టుకోగలరా? 100% ఎలా? ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సరే జిల్లా అంతా పక్కన పెడితే వేముల మండలంలో ఒక ఎంపీపీ కానీ ఒక జెడ్పీటీసీ కానీ వైసీపీని కాదు మీరు గెలిచేంత సత్తా మీకుందా? రౌడీజం చేయకుండా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా
మీ అన్నదమ్ములు ఇద్దరు కూడా గెలిపించుకోగలరా మీ అభ్యర్థుల్ని? ఇంతకుముందు గెలిచి చూపించాము ప్రజాస్వామ్య పద్ధతిలో. ఇదేమిటి పులివెందుల నియోజకవర్గం ఇది ఎంటైర్ ఇక్కడ నుంచి శ్రీకాకుళం వరకు అన్ని మాయే వస్తాయి ప్రజాస్వామ్య పద్ధతుల్లో. నేను చెప్పేది ఇక్కడ వేముల మండలం గురించి. వేముల నుంచే, వేముల కాదు, మేము వేములకు పరిమితం కాదు, ఒక వేముల నుంచి ఏమి పులివెందుల నుంచి శ్రీకాకుళం వరకు అన్నీ గెలుస్తాం. అన్నీ మాకు మా విధానాలు చూసి ప్రజలే మురిసిపోయి ఓటు వేయడమేది పోటీ లేకుండానే ఇస్తారు. నేను చెప్పేది మీ విధానం తెలుగుదేశం పార్టీ విధానాల గురించి నేను మాట్లాడట్లేదు. అది ఎక్కడైనా జరుగుతుంది, ఓకే. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన నచ్చితే ఏ ఎలక్షన్స్లోనైనా ప్రజలు మీకే పట్టం కడతారు, అది కాదు. ఇప్పుడు పేర్ల పార్థసారథి గారు వేముల మండల సీనియర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. వేముల మండల నాయకుడు మీరు, మాజీ న్యాయవాది, నేను కాదు. ఇక్కడ ఈ మండలంలో మీ పట్టు నిలుపుకోవడానికి వైసీపీ అభ్యర్థుల మీద జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, గెలవగలుగుతారా? 95లోనే గెలిచాం మేము. జెడ్పీటీసీ మండలం పంచాయతీ వరుస పెట్టి గెలిచాం అన్నీ. అట్లా 15 సంవత్సరాలు. మేము మళ్ళీ కొన్ని కారణాల వల్ల మాకుండే పర్సనల్ ప్రాబ్లమ్స్తో కామ్ అయిపోయి వదిలేసాం. అపజయ మెరుగని విజేతలమే ఇక్కడ ఇప్పుడు కూడా. ఆషామాషి కాదు, డెమోక్రటిక్ ఎలక్షన్లోనే గెలిచింది. ఈసారి కూడా గెలుచాం. ఇదే కాదు, ఇది కాదు, ఒక వేములు ఒకటి కాదు మా కథనరంగం. తాలూకా, జిల్లా, నియోజకవర్గం, జిల్లా, రాయలసీమ ఎంటైర్ ఉన్నారు. నియోజకవర్గానికి బీటెక్ రవి గారు ఉన్నారు, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కదా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా. వాళ్ళు ఉన్నారు కదా, ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు కదా. ఇంకొక మాట, ఇన్ఛార్జి ఓకే, అది అది ప్రస్తావించొద్దు, నాకు ఇష్టంలే. అట్లా కోవర్ట్ ఉంటే ఇక్కడ ఒకటి కోవర్ట్ అంటే ఆయన సామాన్య వ్యక్తి కదా. ఈరోజు ఆయన ఎమ్మెల్సీ పట్టభద్రుల చేత ఎన్నుకోబడిన ప్రజానాయకుడు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మాట్లాడక తప్పదు. ఓకే, మీకు ఇష్టం లేకపోవచ్చు. రాజశేఖర రెడ్డి పిసిసి ప్రెసిడెంట్, ఎంపీ, ఎమ్మెల్యే, సీఎం అయినప్పుడే నేను లెక్క పెట్టలే. ఇట్లాంటి చెత్త పెడతారా లేదన్నది కాదు పర్సనల్. వదిలేయండి. ఆయన ఎమ్మెల్సీనా కాదా మాకు అవసరం లే, అది వదిలేయండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి 2 సార్లు సీఎం, జగన్ సీఎం, మేము లెక్కే పెట్టా ఏ దశలో కూడా. వాళ్ళ పవర్ వాళ్ళు నా ఎడమ కాలి చిటికెన వేలు కాలి గోటికి కూడా సమానం కాదు. ఇదే ప్రశ్న నేను అడుగుతాను. మీరు లెక్క పెట్టలేదని మీరు అనుకుంటున్నారు. ఫ్యాక్షన్ వదిలేశాం కాబట్టి వాళ్ళు మీపై ఫోకస్ చేయలేదు కాబట్టే మీరు మీసాలు మెలేశారు అని అంటే ఏమంటారు? ఏది? రాజారెడ్డి హత్య తరువాత రాజశేఖర రెడ్డి గారు ప్రతీకారేచ్ఛకు పోలేదు, మీపైన ఆయన ఫోకస్ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, తాతను చంపిన వారిపైన ఫోకస్ చేయలేదు కాబట్టే మీరు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఏమంటారు? వాళ్ళు 190 చెప్పుకుంటారు, ఏం తక్కువ చేసినారు, మా ఇండ్లన్నీ కూల్చినారు, మీరే సాక్ష్యం. ఓకే, మా తమ్ముళ్ళకు పెరోల్ లేకుండా చేశారు, మా మైనింగ్ ఏజెన్సీలన్నీ క్యాన్సిల్ చేశారు. నాకు 4 గన్మెన్లు ఉండేరు, నా తమ్మునికి 2 గన్మెన్లు ఉండేవారు, అవన్నీ క్యాన్సిల్ చేశాడు. ఇంకా ఏం చేస్తాడు అందరికంటే రాజశేఖర రెడ్డి చచ్చిపోయే వరకు మాకు పెరోలే లేదు. ఏమన్నా ఉంటే చేయగలిగింది, ఏమన్నా చేయగలిగేది ఉంటే చేసుకోవచ్చు. ఐఎమ్ రెడీ టు మీట్ మై క్రియేటర్. వీఆర్ నాట్ కో టర్మినస్, వీఆర్ ఆల్వేస్ ఫుల్ టర్మినస్. కాదు సార్, జిల్లా కోర్టులో కొట్టేసిన కేసు హైకోర్టులో ఎందుకు ఇచ్చాడు? సీఎం అయినప్పుడు కొట్టేసి చట్టబద్ధంగా తండ్రిని చంపిన వాళ్ళు శిక్ష పడాలి అని జిల్లా కోర్టులో చంపినారు కదా, దాంట్లో పడాలి కదా. సెషన్స్ కోర్టులో 2 కేసులు అక్విటెడ్. రాయారెడ్డి కేసులో మాకు మాత్రమే కన్విక్షన్స్ ఎందుకు వచ్చాయి? మా తమ్ముని కేసు ఎందుకు స్టేట్ అప్పీల్ చేయలే? తనది ఒక్కటే చేసుకొని ఎందుకు వదిలేశాడు? మళ్ళీ మేము ప్రైవేట్ అప్పీల్ చేసుకున్న తర్వాత కూడా మా తమ్ముని కేసులో వాళ్ళ వియ్యంకుడు బావ ఈసీ రెడ్డి, అవినాష్ రెడ్డి ఫాదరు వైఎస్ భాస్కర్ రెడ్డి, వాళ్ళిద్దరు అక్యూజుడు ఉన్నారు కాబట్టి మా తమ్ముని కేసు కొట్టే ఇచ్చి ఆ కేసులోనే మా యొక్క లైఫ్ చెప్పించాడు. సరే, నేను స్ట్రైట్గా అడుగుతాను, మీ కోపం రావచ్చు అన్నదమ్ములకి ఏమన్నా? ఒకవేళ ఆ రోజు రాజశేఖర రెడ్డి కేసును పక్కన పెట్టి మిమ్మల్ని భూమి మీదనే లేకుండా చెయ్యాలి అనుకుని ఉంటే ఆయన రాజకీయ పలుకుబడి కావచ్చు, ఆర్థికంగా ఆయనకున్న అంగబలం కావచ్చు, అర్ధబలం ముందు మీరు తట్టుకునేవారు అసలు? మేము అదే మాట అనుకుంటే మీరు ఆర్థికంగా కావచ్చు, అంగబలంలో, అర్ధబలంలో వాళ్ళతో తగిలేంత స్థాయిలో ఉన్నారా? డబ్బుతో పనే ఉంది సార్. శివాజీ సైన్యం ఎంత 24,000, 12 లక్షల సైన్యం ఉండే మొగలాయి సైన్యాన్ని ఎదిరించినాడు. బొబ్బిలి సైన్యం ఎంత 250 మందే బొబ్బిలి వీరులు. దాంట్లో కూడా ఒంటరి వీరులు ఒక్కొక్కరు పోయి శత్రువు భీకరంగా ఉండేటప్పుడు కంట్రోల్ కానిప్పుడు ఎగిరి దుమికి వాళ్ళతో యుద్ధం చేస్తారు. 250 మంది
పోరాటానికి దానికి సంబంధం లే. అర్ధబలము మీ అంగబలము సోదరులంతా పోరాట యోధులు అంటారు. కాదా మరి? అంతే కదా. అవునంటారా? కాదా మరి? మరి ఇప్పుడు పోరాటం చేస్తున్నారు ఈ మండలంలో? మండలం మా పరిధి కాదు, ఆ, మాదంతా నియోజకవర్గము, డిస్టిక్, రాయలసీమ అన్ని చోట్ల. పార్టీ నన్ను మడక్సిరకు వేసింది అబ్జర్వర్గా, అక్కడ పనిచేశాను. ఓకే. దాని తర్వాత పుట్టవర్తికి వేసింది, పనిచేశాను. ఎమ్మెల్సీ ఎలక్షన్లో నన్ను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వేసింది, పనిచేశాను. ఒకసారి అక్కడ వాకాడు వేసింది, పనిచేశాను. ఒకసారి బేతంచెర్లు వేసింది, పనిచేశాను. ఒకసారి పామిడి వేసింది, పనిచేశాను. ఈ ఊరు ఈ మండలం మా కథన రంగం కాదు. కాదు, రాష్ట్రమా? స్టేటే. స్టేట్. తెలుగుదేశం అంత పవర్ ఇచ్చిందా పార్టీ మీకు? పార్టీ అంత పవర్ ఇచ్చిందా మీకు? పవర్ ఇచ్చిందా ఇవ్వదా అనేది కాదు. ఆ, నా పేరు ఎవరు గుర్తుపెట్టుకోలేరు? ఓకే. రాజకీయాలంటే తెలియడమే కదా. ఇప్పుడు నాగరాజు గారు అంటే గుర్తుపెట్టుకోలేని ఉంటారా? అదే పాపులారిటీ. ఓకే. ప్రతి ఊరికి చెప్పాల్సిన అవసరం లే. మిమ్మల్ని చూడనోడు కూడా, ఫిజికల్గా చూడనోడు కూడా నాగరాజు గారు అంటే నేను చూసిన సరే, ఒకటి నాకు ఆన్సర్ చేయండి పార్సాద్ రెడ్డి గారు. సరే, పార్టీ మీకు ఇకపోయినా పార్టీ కోసం మేము రాష్ట్రమే మా ఇది రాష్ట్రం అంతా పర్యటిస్తామంటుంది కదా, మీరు పార్టీ కోసం అంత చేస్తామంటున్నారు, మరి పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుందా? గుర్తిస్తుందా లేదా అనేది అధినాయకత్వం చూసుకుంటుంది. అది అవకాశాలు ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది కాదు. సుదీర్ఘ కాలం పాటు రావు కొందరికి అవకాశాలు. రాజకీయాలు ఎట్లుంటాయంటే అసమర్థులకు చాలా ఈజీగా వస్తాయి, సమర్థులకు అవకాశాలు రావాలంటే చాలా ప్రాబ్లం. మరి మీ మాదిరి ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు చాలా ఎమ్మెల్సీలు, ఎంపీలు చాలామంది అయ్యారు. ఇప్పుడు పోతే పేర్ల పార్థసారథి గారికి సరే థ్రెటన్ ఉందా లేదా అన్న విషయం మనం పక్కన పెడితే, ఇటీవల కాలంలో మీ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిండే బీటెక్ రవి గారికి కావచ్చు, బీటెక్ రవి కుటుంబ సభ్యులకు కావచ్చు, ఆర్థో చక్రాయపేట మండల కన్వీనర్ మహేశ్వర్ రెడ్డికి కావచ్చు, గన్మ్యాన్లను ప్రొవైడ్ చేసింది మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం. మరి పార్టీ కోసం ఇంతలా పాకలాడే పేర్ల పార్థసారథి రెడ్డి గారికి సరే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, అది పక్కన పెట్టండి, ఒక్క పదవి కూడా అంటే కార్పొరేషన్ ఇంకొక పదవి కూడా ఇవ్వలేదు అంటే ఈక్వేషన్స్ చెప్పుకుంటారు. గన్మెన్లను కూడా ఎందుకు ప్రొవైడ్ చేయలేదు అంటే ఏం చెప్తారు? మా వాళ్ళకందరికీ వీళ్ళకందరికీ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకందరికీ అర్హులే. వీళ్ళకంతా మీకు అర్హత లేదా? వీళ్ళందరికీ సమస్య ఉంది, సమస్య ఉంది. ఇవ్వడం తప్పు కాదు. మాకు మేము అడిగాము, ఇస్తారు. మాకేమో నాకు 12 సంవత్సరాలనే, మా తమ్మునికి 12 సంవత్సరాలనే, నాకు 4 ఉన్నారు, మా తమ్మునికి 2 ఉన్నారు. మాకు మేము చెప్పాము, పెద్దానికే చంద్రబాబు నాయుడు గారికి పిటిషన్ ఇచ్చాము ఇన్ఛార్జి మినిస్టర్ ద్వారా. చూద్దాం వస్తాయి. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళంతా అర్హులే, అర్హులే, టోటల్ అర్హులే. మరి మీకు అర్హత లేదంటారా? అర్హత లేదని ఇవ్వలేదంటారా? సరే సరే, మేము అడిగినా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసింటారు. వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ నివేదికల్లో తేలిపోయింటది కదా, దాన్ని ప్రాతిపదికగా తీసుకొని మీరు సేఫ్ జోన్లో ఉన్నారు ఇప్పుడు అని అనుకున్నారు. సేఫ్ జోన్లో మీరు ఉన్నారు అని ఇంటెలిజెన్స్ వాళ్ళు అనుకున్నారేమో. సేఫ్ జోన్లో ఉండాలి వీళ్ళు, అసలు ప్రమాదకారులు వీళ్ళు, ప్రాణాలు వీళ్ళు అరిచేతుల్లో పెట్టుకొని ఉన్నారు, ఇవ్వాలని ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో తేలిందేమో చెప్పలేం కదా. ఐ డోంట్ నో. సరే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వేముల మండలం వరకు పేర్ల కుటుంబానికి చెందిన పేర్ల సోదరులు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తున్నారా? 100%. మాకంటే ప్రజాస్వామ్యబద్ధం ఎవరున్నారు? మాకంటే ప్రజాస్వామ్యబద్ధం ఈ స్టేట్లో ఏ పార్టీలో ఉన్నారు, ఎవరున్నారు? ఒక చిన్న ప్రశ్న. నీటి సంఘాల ఎన్నికలు జరుగుతాయి. నీటి సంఘాల ఎన్నికల సమయంలో రైతులు నామినేషన్లు వేయడానికి ఇవ్వాలంటే ఈ వీఆర్ఓ నుంచి ఎన్ఓసీలు ఇవ్వాలి. వాళ్ళందరినీ కూడా ఎన్ఓసీలు ఇవ్వకుండా బీటెక్ రవి గారు కట్టడి చేశారు. అక్కడికి ఆ విషయాలన్నీ కూడా చిత్రీకరించి కనుక వచ్చిన ఓ ఛానల్ రిపోర్టర్ని, ఒక పత్రికా రిపోర్టర్ పైన పేర్ల శేషారెడ్డి గారు దాడి చేశారు. దానిని ప్రశ్నించడానికి వస్తున్న అవినాష్ రెడ్డిని కూడా అడ్డుకొని పోలీసుల నుంచి అట్టే తరిమేశారు. పెద్ద రప్చర్ అయింది. అంటే మీడియాపై దాడి చేయడము కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడమా శేషారెడ్డి గారు? రాంగ్. అది చెప్పండి. ప్రజా సమూహము, ప్రజాభిమానం వెల్లువెత్తింది. నీటి సంఘాలన్నీ ఏకగ్రీవంగా చేసుకోవాలా, ప్రజలు కార్యకర్తలు కాక. ప్రజాస్వామ్యం ఎందుకుంది? అందరూ ఏకగ్రీవంగా, అదే ప్రజాస్వామ్యం. అక్కడేం బలవంతంగా ఏకగ్రీవం, బీటెక్ రవి గారు బలవంతంగా ఏకగ్రీవం చేసుకోవడానికి చేసిన కుట్ర అంటే ఏమంటారు? లేదు, పొరపాటు. ప్రజలు ఉప్పొంగి వీళ్ళ అవతారాలు మీరు చెప్పినారు కదా ఇంతకుముందు, 10 అవతారాలు 20 అవతారాలు అన్నీ చూసినారు. వీళ్ళకి అవకాశం ఇవ్వాలా. ఇంతకుముందు సుదీర్ఘ కాలం పాటు వీళ్ళు మౌనంగా ఉన్నారు. 2014కు పూర్వము వీళ్ళు వచ్చారు. ప్రజారంజకంగా వీళ్ళు ఉన్నప్పుడు నియోజకవర్గంలో అన్నీ ప్రజారంజకంగా జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతుందని ప్రజలు మనస్ఫూర్తిగా
వాలంటరీగా సహకరించి చేసుకునే ఎలక్షనే అది మాకు ప్రజల్లో ఒక భాగమైన రైతాంగం అంటారా సహకరించింది బాగా? అయితే అన్ని వర్గాలు వైఎస్ఆర్సీపీ మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. మీరు దైవభక్తి ఎక్కువ ఉంది, మీరు భగవద్గీత కూడా ఎక్కువ చదువుతుంటారు, మీరు నాకు బాగా తెలుసు మీ గురించి. మనస్ఫూర్తిగా మీ అంతరాత్మ సాక్షిగా నీటి సంఘాల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగాయని చెప్తారా? 100% జరిగినాయి సార్. సందేహమే లేదు. మరి మీడియాపై జరిగిన దాడిని ఏమంటారు? వైఎస్ఆర్సీపీ ఏ విషయం చెప్పండి. మీరు ప్రజాస్వామ్యబద్ధంగానే ఇక్కడ ఉన్నారు కదా, దాడి చేయడం అనేది మీడియా పైన, మీడియా స్వేచ్ఛ పైన దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యబద్ధం అంటారా? మేము చేయలేదు సార్, జనసేన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేశారు. మరి మీ పేరు ఎందుకు వచ్చిందంటారు? లోకల్ ఉన్నాం కాబట్టి చేసినారు అంతే. పేర్ల శేషారెడ్డి జనసేన కూడా కాదు, జనసేన కూడా సరే ఒకటి సార్, ఒక విషయం, వాళ్ళలోనే విచ్ఛిన్నకర శక్తులు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కరు వచ్చినారేమో చెప్పండి, మేము నామినేషన్ చేస్తాం నిశ్చయంగా నిలబడతామని. మరి మీరు బెదిరిస్తే ఎలా వస్తారు? ఎవరు ఏం బెదిరియలేదు. అవతల పిట్టెక్ రవి గారు యువతల పేర్ల సోదరులు బెదిరిస్తే ఏం ఎలా వస్తారు భయపడలే, ముందుకి? రవి భయపడలే, మేము భయపడలే. ఒక రాజ్యాంగేతర శక్తులుగా మారిపోయారు ఇక్కడ. లేదు సార్, వాళ్ళు చేసినారు సార్. అయ్యి లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు నామినేషన్ బిన్నులు ఎత్తుకొని వాళ్ళు చేసింది, వాళ్ళు భయపడి సరే నీటి సంఘాల ఎన్నికల్లో వాళ్ళు దాడి చేశారు, వాలంటరీగానే రాలే, మేము గెలవలేము అని భయపడి వాళ్ళు చేసినారు కొన్నిసారి. సరే దాన్ని పక్కన పెడదాం, వాళ్ళే చేశారు, పక్కన పెడదామండి కాసేపు. మహానాడుకు సంబంధించి పులివెందులలో జరిగిన సన్నాహక సమావేశం, అందరూ పాల్గొన్నారు అక్కడ. ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ పాల్గొన్నారు, జిల్లా అధ్యక్షుడు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, బీటెక్ రవి, మీరు అందరు పాల్గొన్నారు. అక్కడ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతుండగా నువ్వు వైసీపీ కోవర్టు అని ఆరోపిస్తూ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పైన దాడికి యత్నించింది ఎవరు? పార్టీ అంతర్గత సమావేశం. ఏదైనా కూడా ఒక పార్టీలో శేషారెడ్డి గారు, పేర్ల శేషారెడ్డి గారు అంత సాహసించి, మీ తమ్ముడు పక్కనే ఉన్నారు కదా, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గారు దాడికి యత్నించారా లేదా? ఒక్క నిమిషము దాని మీద ఆయన మాట్లాడతారు, అన్ని మీరు మాట్లాడుతుంట పాపం ఆయన చెప్తారు. ఒకటి సార్, ఎలక్షన్ల నుండి ఏ ఎలక్షన్లకు అతడు పార్టిసిపేట్ చేయలే. సరే, తాలూకాలో కానీ ఎక్కడ ఓట్లు అడగలే. ప్రతి పని అవినాష్ రెడ్డి ఏజెంట్గా అన్ని వాళ్ళకి అనుకూలంగా చేస్తున్నాడు. ఓకే, మీటింగ్ ఎందుకు రావాలా, ఎందుకు రాని? మరి అవినాష్ రెడ్డి ఏజెంట్ అనుకున్నప్పుడు ఆ రోజులు చంద్రబాబు నాయుడు గారి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టికెట్ ఎందుకు ఇచ్చారు? ఈరోజు లోకేష్ యొక్క టీంలో ఆయన చాలా ముఖ్య భూమిక పోషిస్తున్నారు, లోకేష్ బాబు గారికి చాలా సన్నిహితంగా ఉంటున్నారు ఆయన, మరి ఎలా సాధ్యమైందంటారు ఇది? అది ఆయన పార్టీ చూసుకోవాలి, పెద్ద మీరు చెప్పండి. ఆయన వైఎస్ అవినాష్ రెడ్డికి కోవర్టు, ఆయనకు కోవర్టుగా వ్యవహరించారు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి. మరి అలాంటి వ్యక్తికి లోకేష్ గారు, నారా లోకేష్ గారు ఎందుకు అంత పెద్దపీట వేస్తున్నారు? ఆయన వర్గములో భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గారికి చాలా కీలకమైన పాత్ర ఉంది, మహానాడులో కూడా కీలకం వ్యవహరించారు. మరి ఎందుకు మీరేమో ఇలా అంటున్నారు? మరి పార్టీ ఎందుకు ఆయన గుర్తిస్తుంది అంటారు? పెట్టుకున్నారంతే. ఓకే, పెట్టుకున్నాడో లేదో మాకు అది ఆ ఇన్ఫర్మేషన్ లేదు, ఐ డోంట్ నో ఆ విషయం. ఓకే, రైట్, బాగుంది. ఇది పార్టీ అంతర్గతము అంటున్నారు కదా. పార్టీ అంతర్గతమైనప్పుడు ఆయన కోవర్టు అయితే ఆ కార్యక్రమాలని పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. ఒక వ్యక్తి పైన అప్రజాస్వామ్యంగా, ఓకేనా, మీరు దాడి చేసే హక్కు ఎవరిచ్చారు? అది కూడా ఒక ప్రజాప్రతినిధి పైన న్యాయం కోసం ధైర్యం ఉండొచ్చు కాదు సార్. న్యాయం కోసం పోరాడేటప్పుడు ఎంతటోనే ఎదిరించాల్సిందే. ఎవరు జరిగిన అన్యాయం ఏంటి? ఎట్లా తెలుస్తుంది? ప్రజలకు జరుగుతుంది. అన్యాయం ఏంటి? అన్యాయం జరిగినా తొందర లేదు, పట్టించుకోం. ప్రజలకు జరుగుతుంది సార్, ప్రజలకు జరుగుతుంది. మేము పట్టించుకోం. ప్రజలకు కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎవరిని వదలం. అది ఏం చంద్రబాబు నాయుడు గారే చెప్పినారు గంగాధర నెల్లూరు సమావేశంలో. ఏం చెప్పినాడు? వైసీపీ వారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ చేయొద్దు, వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందియొద్దు, పాంకు పాలు పోసినట్టే కోవట్ల రూపంలో వస్తున్నారు తెలుగుదేశంలోకి, మన వాళ్ళనే హతమారుస్తారు, మన వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, తెలుగుదేశం తోలు కప్పుకునే, బీ కేర్ఫుల్ అన్నాడు. ఓకే, ఆ ప్రాతిపదికగా వీళ్ళు వాళ్ళని వ్యక్తులతో మాకు అనవసరం, ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీలోకి మా వాళ్ళకి అన్యాయం జరగకూడదు. వాడు వచ్చినాడంటే తెలుగుదేశం ముసుగేసుకొని మేము సహించను కాక సహించం. ఒక పులివెందులే కాదు, మీకు దానికి మీరు చెప్పిన ప్రకారమే మీ పల్లా శ్రీనివాస్ గారు ఇదో ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. ఎవరైనా పార్టీలోకి వస్తున్నారంటే ముందుగా వారి గురించి ఎంక్వైరీ చేసి అన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే పార్టీలోకి ఆహ్వానించాలి. ఎవరిని పడితే వాళ్ళ పార్టీలోకి తీసుకుని ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిన ఒప్పుకుంటా. అయితే భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గారు నిన్న మొన్న వైసీపీ టీడీపీలోకి రాలేదు కదా, ఆయన ముందు నుంచి టీడీపీలోనే ఉన్నారు కదా. మీరేలాగో ఆయన అక్కడ టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వైసీపీ కోవర్ట్ అని
మీరు అంటున్నారు సరే ఆయన కోవర్టా కాదని నాకు సంబంధం లేని విషయం, అది పార్టీ అధిష్టానం చూస్తుంది. ఆయన మీద దాడికి మీరెంత అడిగినా అదంత విలువైన ఇష్యూ ఎంత చేశాడు తోడు కాదు సార్. నా క్లాస్మేట్ డిగ్రీలో ఇష్యూ చేశాడు అంతటి వ్యక్తి కాదు. గౌరవం ఉంటుంది. పార్టీ కొన్ని పొరపాట్లు పడి టికెట్ ఇచ్చి ఇదే చేసినాడు కానీ అంతటి వ్యక్తి కాదు. ప్రతి విషయంలో ప్రతి ఊర్లో వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు. పార్టీ కాదు మాట్లాడాల్సి కాదు. వదిలేయండి సార్, అది వదిలేయండి సార్. ఎవరు కార్యకర్తలంతా దాడి చేసి మేము బాధ్యులమా? తప్పులు చేసుకుంటుంటే కార్యకర్తలు దాడి చేస్తారు. 24 గంటలు పని చేసుకుంటూ ఉండాలి చాలా మంది. అట్లాంటివన్నీ పార్టీకి రిపోర్ట్ చేశాం. మేము సహించాం అట్లా వ్యక్తులు అనేది కాదు, వ్యక్తులతో కాదు మా యుద్ధం. పార్టీని నాశనం చేస్తే ఎవడైనా వైసీపీ నుంచి తెలుగుదేశం లేకొచ్చే అటువంటి వాళ్ళ విషయంలో కాలరాస్తాం. వీడు వాడని కాదు, ఎవడైనా కానీ తెలుగుదేశం వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారిని, టీడీపీలోనే ఉంటున్న వారిని కీడు చేసినా సహించాం. అది పెద్ద మ్యాండేట్, చంద్రబాబు నాయుడు గారి మ్యాండేట్. మా పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయండి రానియొద్దని. మీరు కూడా చూసే ఉంటారు. గంగాధర్ నెల్లూరు రీసెంట్ కూడా చెప్పాడు ఆయన. పెద్ద ఆయన తండ్రి మాట జవదాటని వాళ్ళం మేము. తండ్రి బట్టి వాడు చంద్రబాబు నాయుడు, ఆయన చెప్పింది మేము ఫాలో అవుతాం. ఆయనే చెప్పాడు ఆ మాట. పార్టీకి అన్యాయం జరగనేం సార్. కార్యకర్తలు పార్టీకి అన్యాయం జరగనేం, ఎవరైనా సరే, ఎవడు ఎంతటి వాడైనా సరే. ఆయన వల్ల పార్టీకి అన్యాయం జరుగుతుందంట పూర్తి 100%. పార్టీ నిద్రపోతుందా? అతని విషయమే వదిలేయండి సార్. చౌకబారు వ్యక్తులు ఆయన ప్రజలు గెలిపించారు, గెలిచారు, చాలా మంది గెలిచారు. సరే, ఆ దాడి విషయము మనం పక్కన పెడితే ఒక రోడ్డు విషయంలో సార్ మాకు ఇష్టం లేదు, తీసేయండి. శేషారెడ్డి గారు అనవసరం వద్దరే వద్దు, మేము తీసేయండి. అది తీసేచ్చిన మేము ఇంటర్వ్యూలో పాల్గొంటాం, లేకుంటే మాకు అవసరం కూడా లే. కాంపిటీటర్స్ చేస్తారా? సరే, ఇప్పుడు మమ్మల్ని వేములో పరిమితం చేసి అడిగేది కూడా నాకు లైక్ కాదు. మేము ఎంపీ క్యాండిడేట్లో, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈ రోజు కాకుంటే ఇంకొక రోజుకైనా పిల్లలైనా సాధించారు. మాకు వేములో వేములకే మిమ్మల్ని పరిమితం చేయాలండి. భవిష్యత్తు నిర్ణయిస్తుంది వేములకు పరిమితం అవుతారా, భవిష్యత్తులో ఏంటి అని అడగద్దు. అట్లాంటి ఓకే వచ్చినారంటే వాళ్ళు ఎంతో ఫీల్ అవుతారు సార్. ఖర్చు ఇచ్చుకుంటారు లక్షలు. మీకు తెలియదు మేము ఎంత లీడర్లు అని. సరే, చూపించుకొని అధికారులను బెదిరించుకొని సొమ్ము చేసుకుంటారు. ఓకే, తీసేయండి ముందు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వేంపల్లె మండలములో మీ మార్కు చూపించుకోవడానికి మీరు సాధించిన ప్రగతి ఏంటంటే ఏమంటారు? మేము సాధించిన ప్రగతి కళ్ళకు కనపడతా ఉంది. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, గోశాలలు. అవి గతం నుంచి ఉన్నట్టువే కదా? ఇప్పుడు వచ్చింది ప్రజెంట్. గతం నుంచి సీసీ రోడ్లు తిరుగుతూనే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వైసీపీ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ల్యాండ్స్ అన్ని కొట్టేసినారు. అవన్నీ రెక్టిఫై చేయించాం. ఓకే, అన్నోన్ అని గత 5 సంవత్సరాల నుండి వైసీపీ గవర్నమెంట్ కూడా ఏం చేయలే. ఓకే, మా అన్న మినిస్టర్తో మాట్లాడంత, కలెక్టర్తో మాట్లాడంత రెక్టిఫై. నియోజకవర్గంలో ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కాడివి ప్రజలకు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరికీ చేయమని, న్యాయం చేయమని ఎంఆర్ఓకు, ఎండిఓకు, సచివాలయంకు ప్రతిరోజు అదే పని నాకు. నియోజకవర్గంలో ఎవరు వచ్చినా కానీ వస్తుంది, అడంగలు రావడంలే. చాలా ప్రజలు సఫర్ అయినారు, 100 మంది జగన్ గవర్నమెంట్లో. నన్ను వచ్చి చాలా చెప్పినారు ఇది చూడండి అని. వెంటనే ఇన్ఛార్జ్ మినిస్టర్ సవితమ్మ గారిని కలిసి దీని మీద స్పందించాలమ్మా ఇమ్మీడియట్గా అంటే ఆమె చాలా స్పీడ్గా, సుడిగాలి కంటే వేగంగా స్పందించింది. మేము అదే విషయము లోకేష్ గారికి, చంద్రబాబు గారికి కూడా నోటీస్ చేశాం. స్పందించి ఆమె కలెక్టర్లతో అందరితో మాట్లాడి వితిన్ డేస్లో రెవెన్యూ గ్రామాలే క్లియర్ చేస్తూ వస్తున్నారు. జగన్ సొంత భూములకు కూడా అడంగలు రాదు. అవి బ్యాంకుల్లో ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలనే, లోన్లు తీసుకోవాలనే, రీపే చేయాలనే ఖచ్చితంగా అవన్నీ రికార్డు అంతా ప్రొడ్యూస్ చేయాలా. చాలా ప్రాబ్లంగా ఉంది. నియోజకవర్గానికంతా చేశాం. రెండోది యురేనియం దాంట్లో ఎస్ఎంఎస్ అనే సంస్థ ఉంది. అంతా వైసీపీ వాళ్ళకే, వాళ్ళ కావాల్సిన వాళ్ళకే జాబ్ చేసుకునేవాళ్ళు. మనకు వాళ్ళకు లేవు అని చెప్పి రిప్రజెంటేషన్ వచ్చి అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్ ఉన్నాడు శ్రీనాథ్ రెడ్డి అని. ఆయన తెలుగుదేశం పార్టీ లీడరు. ఆయన ద్వారా వివరాలన్నీ తీసుకొని వెంటనే ఆడ ఇచ్చి వెంటనే పైనుంచి వాళ్ళు వచ్చారు, చర్చలకు వచ్చారు, మాట్లాడారు.
ఈరోజు తెలుగుదేశం వాళ్ళకు కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తున్నాయి. అదీను ఇక్కడ ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి ఐటీఐ కాలేజీకి కాంపౌండ్ వాళ్ళు 99 లక్షలు, వాటర్ ప్లాంట్, ఇక్కడ మా ఇంటి పక్కన ఉండే హాస్టల్ సంక్షేమ హాస్టల్కు అవన్నీ రిపేర్లు, దీనికి కస్తూరిబా స్కూల్కు డైనింగ్ హాలు, హై స్కూల్కు అవన్నీ శిథిలమైనవన్నీ డిలీట్ చేశాము. దాంట్లో కూడా కాంపౌండ్ వాళ్ళు, సీసీ రోడ్లు, మండలము నియోజకవర్గం అంతా ఎక్కడ చూసినా గోశాలలు, ఎక్కడ చూసినా గోశాలలు. ఎన్ని కావాలనే చూపించాం గోశాలలు ఇప్పుడే చూపిస్తాం. పశువుల పాకలు కాదు, మీ రైతులు చాకుంటే పశువుల పాకలు నాకొద్దు, గోశాల అంటే గోశాల అంటే మీకు తెలుసు, అంత నాలెడ్జ్. పశువులు పెట్టేదే గోశాల అంటే. గోశాల అంటే నిర్వహణ, గోవుల పోషణ. ఇప్పుడు మీ ఇంట్లో ఆవులు పోషిస్తుంటారు, ఆవులు పెంచుకుంటారు. నేను చెప్పేది ఆవులు ఉంటాయి, దాన్ని కూడా గోశాల అంటే నేను ఒప్పుకోను. పార్టీ ఇచ్చే దానికి పేరు పెట్టినది, దాని ప్రకారం మేము ఏర్పాటు చేశాము. సమీప దూరంలో త్రాగునీరు కానీ సాగునీరు కానీ చెరువులన్నీ. సరే, గోశాలను నాకు చూపించండి. ఇంకోటి చేస్తా, యురేనియం కేంద్రం, యురేనియం ప్రాజెక్ట్ నుంచి మీరు మాట్లాడారు, బాగానే ఉంది, మీ మండలంలో ఉంది. మరి యురేనియం ప్రాజెక్టు అక్కడ మొత్తం కూడా భూగర్భ జలాలన్నా కలుషితం అయిపోయి అక్కడ కలుషిత నీరు వస్తుందని అక్కడి ఆ గ్రామాల ప్రజలకు శుద్ధ నీటిని అందించేందుకు శుద్ధ నీటి జల కేంద్రాన్ని ప్రాజెక్టును ఒకటి నిర్మించాలనుకున్నారు. అది మధ్యలో ఆగిపోయింది. మరి దాన్ని ఎందుకు ఇన్ని చెప్పారు కదా, చేంతాడంత లిస్ట్ చెప్పారు కదా, మరి ఆ విషయంలో మీరు ఏం చేస్తున్నారు? మళ్ళీ మేము దాంట్లో మీద కేర్ తీసుకున్నాము, అనేక పోరాటాలు చేసాము, గతంలో కూడా పాదయాత్రలు చేసాము, ధర్నాలు చేశాము. మంచినీటి వసతి కూడా లేదు. ఒకప్పుడు 60 అడుగుల్లో నీళ్లు పడేది. ఆ నీళ్లు ఇప్పుడు 600 అడుగులు 700 అడుగులు వేసినా నీళ్లు పడ్డంలే. ఆ టెయిల్ ప్యాండ్ వల్ల, దాని వల్ల వ్యర్థ జలాలు విష జలాలు ఆ టెయిల్ ప్యాండ్లోకి వచ్చాయి. దానివల్ల భూముల్లోకి లీక్ అయ్యి అవన్నీ మరుభూములుగా మారిపోయినాయి. పంటలు కూడా మొలకెత్తవు. ప్రజలకు కూడా అనేకమైనటువంటి వ్యాధులు, మంచినీళ్ళు లభించక, తాగే నీళ్ళు సాగుకు కానీ త్రాగేదానికి కానీ లభించక అనేకమైనటువంటి దుర్భరమైనటువంటి వ్యాధులతో అవస్థలు పడుతున్నారు. కనకింద కొట్టాల, మొబ్బుజింద్రపల్లె, తుమ్మలపల్లె, రాసుకుంటుపల్లె, భూమయ్య గారి పల్లె, కనంపల్లె, ఈ పల్లెలన్నీ క్యాన్సర్ రావడం, గొంతుకు గడ్డలు కట్టడం, దద్దులు లేయడం, ఆకలి లేకుండా పోవడం, నల్లంగా పోవడం, అసలు చిన్న వయసులోనే 20 ఏళ్ళకే మోకాల నొప్పులు రావడం, గర్భవతి అయితేనే ఆ గర్భం నిల్చకుండా పోవడం, పుట్టిన తర్వాత ఒకవేళ పుట్టినాడు అనుకోవాడు వికృతంగా పుట్టడం, కళ్ళు తలకాయకో కళ్ళు లేకుండా పుట్టడమో, ఇవన్నీ ఐడెంటిఫై చేసినాము. దాంట్లో విషయం నిరంతరాయంగా మొన్న 10 రోజులు ఐడెంటిఫై చేసిన తర్వాతనే శుద్ధ జల కేంద్రాన్ని అది ఏర్పాటు చేయాలనుకున్నారు. ఓకేనా? మీరు కొత్తగా మీరు ఆల్రెడీ పెట్టించాము. ఇదంతా ప్రాజెక్టు నిలిచిపోయింది. ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి మీరేం చేస్తున్నారు అంటున్నా నేను. మీరు పాతదంతా చెప్తారు, భారతానంతా జరిగేటి ఇప్పుడు రన్నింగ్ కామెంటరీ గమనించలేదు అవి. నాట్ హిస్టరీ నిలబడిపోయినాయి సార్. ఇది జరుగుతా నిలబడిపోయిన కేంద్రాన్ని, శుద్ధ జల కేంద్రాన్ని పూర్తి చేయించడంలో అన్నదమ్ముల పాత్ర ఎంతవరకు ఉంది అంటున్నా నేను. 24 గంటలు అదే పని మీద ఉన్నాం. ఇప్పుడు రాసుకుంటపల్లెకు పోయే దారిలో ఉంది వాటర్ ప్లాంట్, భూమయ్య గారి పల్లె ఉంది వాటర్ ప్లాంట్, ఇక్కడ ఐటీఐ కాడ పెట్టించాం. అన్ని చోట్ల ఉన్నాయి, ఈ ఏరియాలో పెట్టించాం, ఇంకా పెట్టించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు చెప్పినట్టు తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మరి దాంతో పాటే వేముల వేంపల్లి మండల కేంద్రాల దాదాపు 13,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు గాలేడి నగరి కాలం నుంచి ఎత్తిపోతల పథకాన్ని ఒకటి పెట్టారు 45 కోట్లతో. అది గతంలో కూడా దాదాపు 30 కోట్లతో పనులు చేశారు. బిల్లులు రాలేదనేసి, బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేసి మేము నష్టపోతామని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. అది పూర్తయితే 13,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. మరి ఆ ప్రాజెక్టును పూర్తి చేయించడానికి పేర్ల సోదరుల యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది? మొన్ననే పోయి మినిస్టర్ గారిని అందరినీ కలిసి, పెద్దలందరినీ కలిసి మొన్ననే పిటిషన్ ఇచ్చాం. రాయలసీమలో ఒక గాలేరు నగిరి ఇదే కాదు, కాలేటి వాగే కాదు, ఒక చిత్రావతిదే కాదు, ఒక గండికోటదే కాదు, మైలవరందే కాదు, ఒక వామికొండే కాదు, రాయలసీమలో ఉన్నటివన్నీ కృష్ణా జలాలతో చెరువులు, దొరువులు, వంకలు, వాగలు అన్నీ నింపండి, సస్యశ్యామల భరితం కావాలా, శ్రీకృష్ణదేవరాయలను తలపించాలా అని. అదేవిధంగా వదులుతున్నారు చెరువులకు నీళ్లు. మీరు వచ్చేటప్పుడు చూశారు లేదో, చూసింటే మీకు కనపడుతుంది. ఎత్తిపోతల ద్వారా వదులుతున్నారు నీళ్లు, వదులుతున్నారు, వస్తున్నాయి కృష్ణా జిల్లాలో. ఈ 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయించగలమని మీరు గట్టిగా చెప్పగలుగుతారా? 100కి 100 రూపాయలు.
పెండింగ్ ప్రాజెక్టులన్నీ రాయలసీమలో పూర్తి చేయడమే మా తెలుగుదేశం పార్టీ పవిత్రమైనటువంటి కర్తవ్యం. రాయలసీమను పక్కన పెట్టి ఫస్ట్ మీ ప్రాంతం గురించి ఆలోచించండి, మీ ఇంటి గురించి ఆలోచించండి. మీ ప్రాంతము, మీ ప్రాంత ప్రజలు బాగుండాలి, అంతా బాగుండాలి కదా సార్. ఓకే, అంతా బాగుండాలి. ఫస్ట్ నేను బాగుండాలి, ఓకేనా? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కాదు, రాయలసీమలో మా ఏరియా కూడా భాగమే కదా, ఇదే సపరేట్ లేదండి. నేనేం చెప్తున్నా, మీ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు ఎక్కడో రాయలసీమలో ఏదో ప్రాజెక్టు అనంతపురం ఇంకోసారి చేస్తే మీకు వచ్చే లాభం ఏంటి? ఇక్కడ ఇప్పుడు కియా పరిశ్రమ అక్కడ వచ్చింది, మీకు వచ్చే అనంతపురం వాసులు నీళ్ళు అక్కడ నుండి రావాల్సిందే కదా సార్. గండికోటకు అక్కడ నుండి బయట నుంచి రావాల్సింది వస్తున్నాయి సార్. పులివెందుల ఏరియాకే నీళ్లు తెప్పియాల, సాగునీరు త్రాగునీరు ఇబ్బంది పడకూడదు అని పోరాడాము, వస్తున్నాయి. పులివెందులకు జగన్ చేసిన నిర్వాహకం ఏమిటి, వాళ్ళ నాయన చేసిన నిర్వాహకం ఏమిటి? పులివెందుల టౌన్లో త్రాగునీరు లేదు ఇప్పటికి కూడా. 2 రోజులకు 3 రోజులకు కూడా రాదు. మినరల్ వాటర్ తాగుతున్నారు ప్రజలంతా, వాటర్ రాదు. మరి ప్రజలు ఏం తాగుతున్నారు అక్కడ? ఎవరు సాగువాడు చచ్చంటాడు. ఇంకా మరి మీరు ఉన్నారు కదా, సరఫరా చేయొచ్చు కదా నీటిని, మండలానికి ఇది కాదు కదా, మీరు రాష్ట్ర నాయకులు కదా. పులివెందులో నీటిని అందించచ్చు కదా, రోజు మీరు ట్యాంకర్లతో తీసుకెళ్లి మినరల్ వాటర్. మరి మీరే నిర్వాహకంలో లేవు, ఇప్పుడు ఆ పని చేసేది. ఓకే, ఆ పని చేస్తున్నాం. ఓకే, మీరు ప్రాజెక్టు గురించి పక్కన పెడితే, ముఖ్యంగా దశాబ్ద కాలం నుంచి కావచ్చు, అంతకు పైనుంచి కావచ్చు, వేముల మండల కేంద్రంలో ఒక షాదీఖానా అవసరమని ముస్లింల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఇంతవరకు ఏంది ఆ డిమాండ్ నెరవేరలేదు. దాదాపు మండలంలో నాకు తెలిసిన 1000 కుటుంబాల వరకు ఉంటాయనేది నాకున్న అంచనా. మరి ఈ ముస్లింల కోసము, ముస్లిం ఓట్లు కూడా కావాలి కదా మనకి, ఎన్నికల సమయంలో మీకైనా కావాలి, వైసీపీ వాళ్ళకైనా కావాలి. వాళ్ళు చేయలేకపోయినారు. వాళ్ళు అధికారంలో ఉన్నా, ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఆయన రాజశేఖర రెడ్డి గారు అధికారంలో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు, ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా. ఎవరున్నా షాదీఖానా అనేది కలగానే మిగిలిపోయింది. మరి మైనార్టీల కోసము మీరు షాదీఖానాను పూర్తి చేయిస్తారా? 100కి 100 రూపాయలు. ఇప్పుడు పోయి మొన్ననే విజయవాడ పోయి వచ్చాం, ఫరూక్ గారి ఇంటి దగ్గరికి పోతే లేడు, వాళ్ళకి చెప్పి మెసేజ్ పెట్టమంటే పెట్టాను. ఇన్ఛార్జ్ మినిస్టర్ సవితా గారికి కూడా ఇచ్చాను, మినిస్టర్ గారు ఫరూక్ గారికి ఫార్వర్డ్ చేయమని. షాదీఖాన్కు పెట్టాము, షాదీఖానా కట్టించే తీరుతాం. ఓకే, మళ్ళీ మీరు వస్తారు కదా, వచ్చినప్పుడు షాదీఖానా దగ్గరనే పెడదాం ఇంటర్వ్యూ. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు, పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవి గారిని మీరు బాగా అభిమానిస్తుంటారు, బీటెక్ రవి గారితో సమాంతరంగా వెళ్తుంటారు కదా. బీటెక్ రవి గారిని అభిమానించే మీరు మరొక వ్యక్తిని ఎందుకు విభేదిస్తుంటారు? ఇన్ఛార్జి పద్ధతి ఉంది కదా, ఆయన నిలబడిన ఎలక్షన్లకు డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు. పార్టీ పెట్టిన వ్యవస్థ ఇన్ఛార్జి వ్యవస్థ, చంద్రబాబు నాయుడు గారు పెట్టింది అది. ఆ ఇన్ఛార్జి వ్యవస్థను ఫాలో అవుతాం తప్ప దాన్ని డిస్టర్బ్ చేయాలంటే ఎవరినైనా మేము అంగీకరించాం. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన వ్యవస్థనే మేము దాన్ని ఒబే చేస్తాం. అది వ్యక్తులతో సంబంధంలే, ఎవరు ఇన్ఛార్జిగా ఉంటారు ఎవరు ఉండరని కాదు. ఇన్ఛార్జి వ్యవస్థ నడుస్తుంది, ఇన్ఛార్జి వ్యవస్థ ప్రకారమే నడవాలా. వేముల మండలం భూమయ్య గారి పల్లె వద్ద టిఫిన్ మైనింగ్ అంటారు కదా, అది ముగ్గురాల మైనింగ్ కదా, దాదాపు 20 ఏళ్ళ నుంచి అది సీజ్ అయి ఉంది అనమాట. అది వేరే వాళ్ళు సీజ్ అయి ఉంది. ఇటీవల నాకు తెలిసి కూటమి అధికారంలోకి వచ్చిన బీపీఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ లీజ్ ఆ మైనింగ్ ఏదో దక్కించుకున్నారు. దక్కించుకున్న తర్వాత రాత్రికి రాత్రి అక్కడ ఉన్న 16,000 టన్నుల ముగ్గురాయి, అంటే దాదాపు 5 కోట్ల పైచిలకు విలువ చేసే ముగ్గురాయి రాత్రి తరలిపోయింది అంటున్నారు అనమాట. అబ్బే, ఎక్కడికి తరలిపోయింది, ఎవరు తరలించారు? మీరు అడిగే ప్రశ్నలు నేతి బీరకాయలు నెయ్యంతో మీరు అడిగే ప్రశ్నల్లో కూడా నిజం అంతే, మాకు సంబంధం లే. అన్ని ప్రశ్నల్లో కూడా అంతేనా? అలాంటి జరగలే, అది ఊహాజనితమైన ప్రశ్న. గిట్టని వాళ్ళు ప్రచారం పత్రికల్లో అంతా కూడా మొత్తం సాక్షి పత్రిక బేసా, సాక్షి పత్రిక రాసేది. శత్రువును సగినం అడిగితే ఏం చెప్తుంది? ప్రత్యర్థి పత్రిక నిజమట్లయితే జగన్ 175 గెలిచినా అని చెప్తాడు. ఎక్కడ గెలిచినాడు? అవన్నీ 175 పోయినట్టు అంటున్నాడు. అది ఆయన చెప్తే ఆత్మవిశ్వాసం కాదు, అతి విశ్వాసంతో వచ్చాడు, ప్రజలు ముటిక్కాయలు వేశారు. ఆయన సీఎంగా ఉండి చెప్తే నిజం అనుకుంటారు కదా, ఎక్కడ వచ్చినాయి? ఎవరు ఏమి చెప్పినా అంతిమంగా ఓట్లేస్తే ప్రజలు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి 175 అంటాడు, ఇంకోటి అంటాడు, రేపు నియోజకవర్గాలు పెరిగి తెగినా అన్నీ నావే అంటాడు ఆయన. అది కాదు, ఇక్కడ ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు తీర్పు చెప్తారు.
అది ఓకే అపోజిషన్ పత్రిక, దాని లెక్కలేకి తీసుకోం, ఎన్ని రాసినా అని కన్సిడర్ చేయం. ఓకే ఇప్పుడు ఫైనల్గా మీరు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్థసారథి రెడ్డి గారు కొంత ఆవేశం పెరిగింది అనుకుంటున్నాను. గతంలో ఉన్న అంత సంయమనము లేదు, కొంత ఆవేశం పెరిగినట్టుంది. మరి అధికారం వచ్చిందనే ఇదా లేకపోతే ఇంకేమన్నా నాది అర్థం ఏమీ పెరగలే. అంతేనా? కాస్త పెరిగినట్టు కనిపిస్తుంది నాకు. లేదు లేదు అధికారం మీలో పదును ఎక్కింది, మీలో పదును ఎక్కింది. నాకు అప్పటికి ఎప్పటికి ఒకటే పదనే, ఎప్పటికీ ఒకటే పదనే. ప్రశాంతంగా ఉన్నాయని మీరు ఉండడం లేదు కాదు ఒక్కటే. మరి మీరు ప్రశాంతంగానే ఉన్నారు కదా. వేముల అంటేనే ముగ్గురాళ్ళ గనులకు ఒక కోట లాంటిది. ముగ్గురాళ్ళ గనులు ఎక్కువ మైనింగ్ ఎక్కువ కదా, ఎవరు వచ్చినా కూడా మైనింగ్ ఎక్కువ. గతంలో ఇక్కడ మైనింగ్ చేయాలంటే కూడా ఆ ప్రభుత్వ హయాంలో ఆయన వేల్పుల రాము ప్రతి ఒక్కరిని అడ్డగించేది, అది ఇది చేసుకునేది చాలా. ఆయన అనుమతులు ఏంది ఎవరు కూడా ఇక్కడ మైనింగ్ చేసేవాళ్ళు కాదు. ఎవరి ఇంటికి వచ్చినా ఆయనకు ఆమ్యామ్యాలు ఇచ్చుకోవాలి, ఇక్కడ పనులు చేసుకోవాలనేవాళ్ళు. ఆ వేల్పుల రామ మరి ఆయన ఏంటో మనకు తెలుసు, కానీ ఆయనకి ఎవరు సపోర్టో మనకు తెలుసు. గతంలో అలా ఉండింది పరిస్థితి అనేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మైనింగ్ చేయాలంటే పేర్ల పార్థసారథి రెడ్డి సోదరుల యొక్క అనుమతి కావాలి. మైనింగ్ సామ్రాజ్యాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని నడిపిస్తున్నారు అంటున్నారు. ఊహాజనితమైన ప్రశ్న. సామ్రాజ్యం లేదు, పిండాకుడు లేదు. ఓకే, అప్పుడు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి హయాంలో జగన్ గవర్నమెంట్ ఉండేటప్పుడు వాళ్ళే దోచుకుంటున్నారు. అది ఓకే, ఇవన్నీ పూర్తి ఊహాజనితమైన ప్రశ్న, ఇందులో నిజం లేదు. ఊహాజనితమే మొత్తం కూడా. ఒక ఆర్టీసీ కండక్టర్ ఐ థింక్ గంగిరెడ్డి అనుకుంటా, ఆయన వేముల దగ్గర ఒక మైనింగ్ చేస్తుంటే మైనింగ్లో వాటా అడిగారు పేర్ల సోదరులు, ఇవ్వనన్నందుకు మైనింగ్ ఆపించారు. దాంతో జీర్ణించుకోలేని ఆ గ్రామస్తులంతా కూడా ఏకమై ఎదురుదాడికి దిగారు అన్న ఆరోపణలు వచ్చాయి. 100కి 100 అబద్ధం. ఆ వ్యక్తి ఎవరో మాకు తెలియదు, ఆ సీను లేదు. ఓకే, మరి నిజాలు ఏంటి అంటారు అసలుకి? నిజాలు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది నిజం, కడపలో మహానాడు జరిగింది నిజం, కృష్ణా జలాలు పరవళ్ళు దొక్కుతా ఈ పులివెందుల నియోజకవర్గంలో ఉండే చెరువులు, దొరువులు, వంకలు, వాగులు నింపడం కరెక్టు, ప్రజలంతా ఆనందంగా ఉండడం కరెక్టు, ఉద్యోగస్తులకు నెల నెల క్రమం తప్పకుండా జీతాలు రావడం కరెక్టు, 66 లక్షల మందికి పెన్షన్లు రావడం కరెక్టు, 82 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించడం కరెక్టు, జగన్ పోగొట్టి అవి కరెక్టు. కార్యకర్త అధినేత ఎవరో మీకు తెలియదు, ఎవరు ఐ డోంట్ నో, ఆయన గురించి ఎవరు అటువంటి వాళ్ళ గురించి మాకు తెలియదు, ఆ సీన్లో కూడా లేరు. ఓకే, మీకు తెలిసింది ఇవే. సంక్షేమ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటండి? నేను పర్సనల్గా అయితే నా పర్సనల్ అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం. మితిమీరిన సంక్షేమ పథకాలు హాని కలిగిస్తాయి. ఏ ఒక్కరు కూడా సుదీర్ఘ కాలం పాటు సాటిస్ఫై కారు. అర్హుడైనోనికి ఇవ్వాలా. నేను చెప్పేది సంక్షేమం అనేది వచ్చింది కాబట్టి, దేశంలో వచ్చింది కాబట్టి, ఏ రాజకీయవేత్త పార్టీని కాపాడుకోవాలనే ఒకటనే చేయగలిగింది ఏమీ లేదు. దాన్ని క్రమబద్ధీకరించి సిస్టమేటిక్ చేయాలా అనేది నా పర్సనల్ అభిప్రాయం. పార్టీ అభిప్రాయం అయితే మా పార్టీ అధినేత చేసింటివన్నీ కరెక్ట్ అని నేను చెప్తా. అంతే, పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీలో మీకు కూడా మన కూడా ఉండాలి అంటే మీరు ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకపోతే కష్టాలు ఉంటాయి, అంతే కదా. సరే, ఒకటి మీరు ఏదైనా బాగా నిజాయితీగా మాట్లాడతారు పార్థసారథి రెడ్డి గారు, అందుకే మీరంటే నాకు ఇష్టము. 1996లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ కదా. ఓకే, నాకు తెలిసి అప్పట్లో ఎస్పీగా ఉన్నారంటే ఇక్కడ ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉన్నారు, కడప జిల్లాకు ఉమేష్ చంద్ర గారు వైఎస్ కుటుంబం పైన ఎలా ఉక్కుపాదం మోపారో అందరికీ తెలుసు. ఓకేనా? మీరు ఒక ఇంటర్వ్యూలో అన్నారు 1996 ఎంపీ ఎన్నికల్లో కందుల రాజమోహన్ రెడ్డి గారి పైన వైఎస్ రాజశేఖర రెడ్డి ఓడిపోయినట్లనేది మేనేజ్ చేసి మళ్ళీ ఆయన గెలిచినట్లు ప్రకటించుకున్నారు అని చెప్పారనమాట. ఏ ప్రాతిపదికన చెప్తున్నారు మీరు అసలుకి? ఏ రూపాయలు ఇంతకుముందు మీరు అదే ప్రశ్న అడిగారు. ఎలా ఇప్పుడు దానికి మేనేజ్ చేయడం ఎట చేసినారు అంటే దానికి ఏముంటుంది అది చెప్పండి. దాంట్లో ఎట తెలుస్తుంది? ఏమి తెలియకుండా మీరు ఎలా ఆరోపిస్తున్నారు అంటున్నా నేను. దానికి ఎట తెలుస్తుంది అంటే ఏమి తెలియకుండా మీరు ఎలా ఆరోపిస్తున్నారు చెప్పండి. చెప్పండి. లింగాల మండలంలో 8,600 పైచిలుకు ఓట్లు పక్కన పెట్టారు, రిగ్గింగ్ ఓట్లని. అవన్నీ కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసింది 96 ఎలక్షన్లో. దాంట్లకు బ్యాలెట్ పేపర్కు వెనక ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం లేదు. 1 అర అయితే మిస్ అవుతుంది. ఇంకొకటి ఆ మండలంలోనే కర్ణపాయపల్లెలో ఆనాటి ఓటర్ల లిస్టులో ఉండే ఓట్లు 700. 701 పోలయ్యాయి. ప్రజాస్వామ్యం భయంకరంగా పరిడవిల్లింది ఆడ. అవన్నీ పక్కన పెట్టారు. పక్కన పెడితే రాజమోహన్ రెడ్డి గెలుస్తాడు.
3800 3600 పైచిలుకుతో ఇంకా అవన్నీ కౌంటింగ్లోకి తీసుకున్నారు. తీసుకోవడం అంటే మేనేజ్ చేయడం కదా. అంటే ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ కాదు, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతుంది. అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ కళ్ళు మూసుకుంది అనుకుంటాం కాసేపు మనం, ఓకేనా. వదిలేశారు, ఈడ కలెక్టర్ వాళ్ళందరూ వదిలేశారు, వాళ్ళ ఇష్టానుసారం చేశారు. ఉమేష్ చంద్ర కూడా ఆ ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి గారికి ఎంత వ్యతిరేకంగా చేశారు అందరికీ తెలిసిందే. పేర్ల శివారెడ్డి గారు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే, 1978 ఎమ్మెల్యే అనుకుంటారు, పేర్ల శివారెడ్డి గారు, మరి మీకు బంధుత్వం ఉండదు, కందుల రాజమోహన్ రెడ్డి గారికి స్వయాన మామ, ఓకేనా. ఆయన రాజశేఖర రెడ్డి గారికి మద్దతు ప్రకటించారు, బహిరంగంగా ప్రకటించాడు ఆ రోజు, రాజశేఖర రెడ్డికి మద్దతు ప్రకటించాననేసి. ఉమేష్ చంద్ర గారు కూడా వ్యతిరేకంగా చేసినా కూడా రాజశేఖర రెడ్డి 5000 పైచుల ఓట్లతో బయటపడ్డారు ఆ రోజు. ఇదే ఈ పద్ధతిలో బయటపడినాడని చెప్పి ఒక జిల్లా పేర్ల శివారెడ్డి రాజశేఖర రెడ్డి చేసినాడు అనేది అడ్మిటెడ్ ఫ్యాక్ట్. ఒక్క నిమిషం, ఆ రోజు మాకున్న సమాచారం ప్రకారము ఎస్పీ ఉమేష్ చంద్ర గారు బయటికి వస్తూ, ఎన్నికల కౌంటింగ్ బయటికి వస్తూ రాజమోహన్ రెడ్డి గారిని ఇక జీవితంలో పోటీ చేయకు, నీకు నేను ఇంత సపోర్ట్ చేసినా కూడా నువ్వు గెలవలేకపోతున్నావు, ఇక జీవితంలో నువ్వు పోటీ చేయకు అన్నారనేది ఆ రోజుల్లో బయటకు వచ్చిన వార్త. మరి అది నాకు తెలియదు, ఉమేష్ చంద్ర నింది లేదు అంటే మీరు చెప్పినేటి వాస్తవం. పేర్ల శివారెడ్డి రాజమోహన్ రెడ్డి నిలబడతాడు అనేది తెలియక ముందే రాజశేఖర రెడ్డికి మాట చెప్పినాడు. ఆ మాట కోసం అల్లుడికి వ్యతిరేకంగా చేయాల్సింది వచ్చింది. మళ్ళా ఎలక్షన్లో చేయలే, మళ్ళా ఎలక్షన్లో మాట చెప్పలేదు కాబట్టి ఆ ఎలక్షన్లో చేశాడు, ఆ ఎలక్షన్లో సపోర్ట్ చేశాడు. మరి మీరు ఎలా ఆరోపిస్తారు రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయారు మేనేజ్ చేసుకుని? అంటే టీడీపీ అధికారంలో, అంటే లింగాల మండలంలో వేసి అబద్ధం అంటారా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందండి, తెలుగుదేశం పార్టీ తప్పంటారా? కాదు, ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పులను సరిదిద్దుకోలేదా? ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఒక్క నిమిషం, ఎన్నికల తర్వాత బ్యూరోక్రసీ పనిచేయాల్సింది మళ్ళీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కదా, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చంద్రబాబు నాయుడు గారు సీఎం. మరి ఏ ధైర్యంతో ఆ రోజు ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్న అతను ఎన్నికల అధికారి రాజశేఖర రెడ్డి గారిని విజయం సాధించారని ప్రకటిస్తారు చెప్పండి? ఇప్పుడు సార్ గవర్నమెంట్ ఉంటానే కాదు, గవర్నమెంట్ లేకుండా లోపాయికారి పనులు చేసుకునే వాళ్ళు గవర్నమెంట్ మీద కూడా కాల్చి బట్టేసి ముసిగేసి చేసుకోగలిగిన కెపాసిటీ అధికారం ఉన్నా లేకపోయినా రాజశేఖర రెడ్డి బలవంతుడు అని ఒప్పుకుంటున్నారు మీరు? బలవంతుడు అని ఒప్పుకుంటున్నారా? కొన్ని టెక్నికల్ దాంట్లో వల్ల గెలిచినాడు కాబట్టి అధికారం ఉన్నా లేకపోయినా రాజశేఖర రెడ్డి బలవంతుడు అని ఒప్పుకుంటున్నారా? సార్ అయినా ఒక్క మాట, మరణాంతాని వైరాణి అనేది నా స్లోగన్. మా ప్రత్యర్థులైన శత్రువులైన చనిపోయిన తర్వాత వాళ్ళని గురించి ఇంకా ఏం మాట్లాడకూడదు అనేది నా ప్రిన్సిపల్, మీకు తెలుసు అది, కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయను. సరే, మీరు కామెంట్ చేయరు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఆవేశపడకుండా సమాధానం చెప్పాలి. రాజారెడ్డిని చంపింది మేమే అని మీరు ధైర్యంగా చెప్తున్నారు. పహల్గాంలో మన ఆడబిడ్డల సింధూరాలని తుడిచేసిన ఉగ్ర మూకలను చంపినట్టుగాను ఇంకోటిగాను గట్టిగా చెప్పుకుంటున్నారు. అది పరమవీర చక్ర అవార్డు వచ్చినట్టుగా గట్టిగా చెప్పుకుంటుంటారు మీరు. కానీ అసలు దాంట్లో ఏ గొప్పతనం? అసలు ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మీకు పదవి ఇచ్చింది అంటే కేవలం రాజారెడ్డిని చంపారు అన్న ఒక క్రెడిటేనా, లేకపోతే మీకు సంబంధం లేదు? అది ఇప్పుడు గతించింది. ఏ క్వాలిఫికేషన్తో మీకు ఆ పదవి ఇచ్చారంటే ఏమంటారు? కేవలం రాజారెడ్డిని చంపామని మీరు చెప్పుకుంటూ పార్టీలో ఒక వెనక నుంచి రాజారెడ్డి ఈ జిల్లాలో వైఎస్ కుటుంబానికి ఎవరు ఎదురు నిలబడలేరు, పేర్ల కుటుంబం ఒకటే, రాజారెడ్డిని చంపింది మేమే అని గొప్ప చెప్పుకోవడం వల్ల పార్టీ మిమ్మల్ని గుర్తించి పదవులు ఇస్తుందని అలా చెప్పుకుంటున్నారా? అదే నిజమైతే మేము చెప్పుకోవాల్సిన అవసరం ఉంటే ఈరోజు ఎమ్మెల్యేగా నిందు పులివెందుల కడప ఎంపీగా మేము నిన్ను అన్నదమ్ములం. ఓకే, అది టోటల్ ఫాల్స్. అది ఆ సందర్భం అటు వచ్చింది, సంపుతాడు, సత్యేదానికి సిద్ధపడతారా? మీ జోలికి ఎవరన్నా వచ్చే మీరు ఊరుకుంటారా? సత్యేదానికి ఊరుకుంటారా? సత్యేదానికి ముందు ఒక పెనుకే బెచ్చ సావో రేవో తెలుసుకున్నాం, డూ ఆర్ డై అని. ఆ ప్రయత్నంలో జరిగింది, దాంట్లో ఇంటెన్షన్ లేదు, పాడు లేదు. అది అడ్మిటెడ్ ఫ్యాక్ట్. ఎవడు చెప్పినా చెప్పకపోయినా అదే కదా, కోర్టులో కూడా నిర్ధారణ అయింది, ఇంకొకటి అయింది. మేము కాదన్నే అవునన్నే అని ఉండే ఫ్యాక్ట్ అది. ఇంకా దాని గురించి ఎందుకు? రాజారెడ్డి గారిని చంపిన విషయంలో పేర్ల సోదరులే కాదు, మీ అనుచర వర్గం కూడా ఉన్నారు. నాకు తెలిసి ఆయన గంగిరెడ్డి గారి బంధువులు కూడా ఉన్నారనేది బయట ఉన్న ప్రచారం. కానీ రాజారెడ్డి అత్యవసరం క్రెడిట్ అంతా మీరే కొట్టేయాలని చూస్తున్నారనేది బయట అంటున్నారు.
వద్దు సార్, ఆ విషయం అయిపోయింది, వదిలేయండి. ఎవరు ఏమనేది అందరికీ తెలుసు. అది అయిపోయింది. ఎందుకు పాడిందే పాడరా పాశమల్ల తాల్సరేని కొన్ని మండల అభివృద్ధి కోసం పాటుపడాలనుకున్నారా? కాదు, పార్టీ కోసం సార్, పార్టీ కోసం, నియోజకవర్గం కోసం, జిల్లా కోసం, రాయలసీమ కోసం. నాట్ వన్ విలేజ్ వన్ మండల్. పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా సాయం చేస్తాం సార్. ఎవరు వచ్చినా సాయం చేస్తారు. ఎవరు ఆ క్రెడిట్ ఎవరో చెప్పుకొని వాళ్ళనే కొట్టేసుకోవాలి. రాజారెడ్డి మరణం తర్వాత ఉన్న ఇల్లును కూడా ధ్వంసం చేసేసారు. నేను చూశాను ఆ రోజు ఇల్లు వచ్చి. జైలు నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది. ఆర్థికంగా కూడుతుంది. పొలాలు ఉన్నా సాగు చేసుకునే పరిస్థితి లేదు. బిల్లు అయిపోయాయి. చాలా అధ్వానంగా ఉంటుంది. ఈ రోజు సార్ ఎప్పుడు పైలు పెడతానని గడ్డు పరిస్థితులు చీనీ చెట్లు మీరు వచ్చినప్పుడు 1200 చీనీ చెట్లు. తెలుగుదేశం పార్టీలో పేర్ల కుటుంబానికి అవకాశం రాకపోవడానికి కారణము హత్యారాజకీయం పక్కన పెడితే ఆర్థికంగా బాగోలేరనే ఉద్దేశంతో ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ మీకు అవకాశం ఇవ్వలేదు అంటే ఏమంటారు? ఏమో ఆయన మాకు చెప్పలే, మీ దగ్గర డబ్బు లేదు, మీకు పదవి లేదు, ఏ రోజు చెప్పలే మీ దగ్గర డబ్బు లేదు, డబ్బు తీసుకొని రాని. మరి ఎందుకు మీరు ఇప్పుడు అంటున్నారు కదా మమ్మల్ని ఇక్కడికి కట్టడి చేయద్దని మేము రాష్ట్ర స్థాయి నాయకులు అంటున్నారు కదా, మరి ఎందుకు మిమ్మల్ని గుర్తించడం లేదంటే పార్టీ ఏమంటారు? అది ఏమో ఆయన్ని అడగాలి. పోయినప్పుడు ఆయన అడగండి. మమ్మల్ని ఎంక్వైరీ చేసినట్టు పార్టీ ఆఫీసుకు పోతారు కదా మీరు. అనేక మంది పెద్దలు పార్టీలు తెలుసు కదా, ఇంకా వాళ్ళని అడగండి వరుస పెట్టి. ఏమయ్యా వాళ్ళని ఎందుకు ప్రోత్సహించలే? వాళ్ళైతే కారణంగా తెలియదు మాకు అంటున్నారు, నాకు తెలియదు అని వరుస పెట్టి అడుగుతా పోండి, రికార్డు చేయండి. ఇప్పుడు పోతారు కదా. ఇంకా 4 ఏళ్ల కాలం ఇంకా ఉంది మీకు పరిపాలన కూటమి ప్రభుత్వానికి. ఈ 4 ఏళ్లలో పేర్ల పార్థసారథి సోదరుల యొక్క భవిష్యత్తు లక్ష్యం ఏంటంటే ఏమంటారు? ప్రజాసేవే మా లక్ష్యం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడమే మా లక్ష్యం. పార్టీ కోసం ఎవడైనా సరే వైసీపీ ముసుగు, తెలుగుదేశం ముసుగు వేసుకొని వైసీపీ కోవర్టుగా పనిచేసే వాళ్ళను కాలరాస్తాం. కాలరాస్తాం అంటే లేపేస్తారా? లేపేయాల్సిందే. కాలరాయడం అంటే అట్లా కాదు, అని దండిస్తాం. వాని ఎండగట్టి కాలరాస్తాం అంటున్నారు. కాలరాయడం అంటే అదే పార్టీలోకి రాకుండా చేస్తాం. వాడు ఎక్కడ తప్పు చేసి అడ్డుకుంటాం అనేటప్పుడు కాల రాస్తాం అనే దానికి అడ్డుకుంటాం అనే దానికి తేడా కదా. మీకు నేర్పించేది పెద్దవాడిని కాదు నేను. అంత కఠినంగా ఉంటాము అని దాని అర్థం. ఓకే, దాన్ని సమరిస్తామని కాదు. ఏ రూపంలో ఉన్నా కోవర్టుగా ఉండి వైసీపీ కోవర్టుగా ఏజెంట్గా ఉండే వాళ్ళని, దళారీలుగా ఉండే వాళ్ళని సహించం. ఇక్కడి సమాచారం అక్కడ చెప్పడము, పార్టీలో గొడవలు సృష్టించడము, ఇవన్నీ చేయడం. మేము బార్డర్లో శత్రువుల నుంచి మన సైన్యం మనల్ని ఎలా కాపాడుతుందో ఇక్కడ పార్టీలో మీరు సైన్యం వల్లే ఉన్నారనమాట. అన్నదమ్ములు ఎక్కడైనా మడకసిరైనా ఎక్కడైనా సరే ఓకే, ఎక్కడ ఏం జరిగినా ప్రసక్తే లేదు. అంటే మొత్తం మీరు రాష్ట్ర స్థాయిలో ఎదగాలి అని ఒక కంకణం కట్టుకున్నారు ఇద్దరు. ఎదగకూడదు అనేది మా పేరు మారుమోగాలి, మా పేర్లు మారుమోగాలి. ఏం లేదు, ఆల్రెడీ మారుమోగినాయి. ప్రపంచం అంతా తెలుసు మా పేరు. అది వికీపీడియా అనేది, దాంట్లో కూడా 3వ వాడు కావడం ఏం మారుమోగాల్సిన అవసరం లే. అందరికీ తెలుసు మా పాలసీ, మా స్టాండర్డ్. రాజును పరిహసించకూడదు, అనవసరమైతే రాజును పరిత్యజించవచ్చు. మాకు నచ్చలేదో మా ఇంటికాడ కూర్చుంటాం. ఓకే, అంతేగాని పార్టీలో అట్లా డ్యామేజింగ్ పాలిటిక్స్ చేసి కోవర్టు రాజకీయాలు చేసే వాళ్ళని మేము సహించాం. అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఆర్థికంగా మనం నిలదొక్కుకోవడానికి, భవిష్యత్తులో ఉండడానికి ఇప్పుడు ఏం వ్యాపారాలు చేస్తున్నారన్న ఇద్దరు మీరు? వ్యవసాయం ఉంది మాకు. వ్యవసాయం ఏం పంట పెడుతున్నారు? అరటి వేస్తున్నాం. మనటి వరకు చీనీ చెట్లు ఉన్నాయి. అన్ని పంటలు పడతాయి. మీ ఆర్థిక వనరులు అంటే వ్యవసాయదారమే మొత్తం. వ్యవసాయము మాకు కొంత అవసరమై 12.5 ఎకరా భూములు అమ్ముకున్నాము. ఎందుకంటే మేము ఏదో ఒకటి బతకాలంటే చేసుకోవాలి కదా మా పనులు. వ్యవసాయదారమే, మైనింగ్ జోలికి వెళ్ళడం లేదు. ఎక్కడున్నాయి మైనింగ్స్? ఎవరి ఉన్నాయి మైనింగ్ జోలికి వెళ్ళడం? ఎవరు చేయడంలే, ఎవరి లేవు. సరేనా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వివేకానందరెడ్డి మర్డర్ కేసు తొక్కి పెట్టేశారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కదా, మరి వివేకానందరెడ్డి మర్డర్ కేసు విషయంలో మీరు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? మేమెందుకు సార్, మాకు అవసరమే ఉంది. వాళ్ళ అంతర్గత విషయము వాళ్ళు పన్నారు. అది సిబిఐ కోర్టులో ఉంది, వాళ్ళు నడుపుకుంటారు కేసు. కోర్టు ఫైనలైజ్ చేస్తుంది. మనం ఎందుకు మాట్లాడాలి సార్? మనం ఎందుకు మాట్లాడాలి? దాని గురించి మాకు సంబంధం లేని మ్యాటర్ కదా. వాళ్ళ కుటుంబ విషయం అది. వాళ్ళు వివేకానంద రెడ్డి మర్డర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు ప్రత్యర్థులైనా మీరు చెప్పండి. అది రాష్ట్రం అంతా తెలుసు కదా సార్. రాష్ట్రం అందరికీ తెలుసు. మేము ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? టీవీలు గంటల తరబడి, సంవత్సరాల తరబడి. నాకు తెలుసు, నా అందుకు అడుగుతున్నా. మీకెందుకు తెలియదు? మీకే ఎక్కువ తెలుసు. మీ అభిప్రాయం ఏంటి ఆయన మర్డర్ గురించి? మీ అభిప్రాయం ఏంటి సార్? శత్రువు గురించి ఎందుకు మాట్లాడాలి? ఎందుకు గురించి మాట్లాడాలి? వివేకానంద రెడ్డి గారు శత్రువు అంటారా? శత్రువు కదా సార్. వాళ్ళ నాయన అబ్బాయిల కొడుకులు రాయారెడ్డి, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, జగన్ వీళ్ళంతా శత్రువులు కదా. వాళ్ళతో నుంచి మాకు ఇప్పుడు కూడా ప్రాణాపాయం వెన్నంటి ఉంది. తెలుగుదేశం పార్టీని
నాశనం చేసింది వివేకానంద రెడ్డే కదా, వాళ్ళ నాయన ఆపరేసేవాడు, ఆయన నాశనం చేసేవాడు. ప్రత్యర్థులు శత్రువుని ప్రేమించే గుణం మీకు లేదు ఉండబట్టే కదా సార్ ఇప్పుడు వాళ్ళ గురించి కామెంట్ చేయమంటాడు ఇది. కామెంట్ చేయమంటాడు. నేను ఏమంటున్నా, వివేకానంద రెడ్డి గారు అంటే ఒక మంచి వ్యక్తి అది ఇది అని అంటుంటారు ఈ ప్రాంతంలో, మంచోడని కొంతమంది అంటుంటారు, సౌమ్యుడు అది ఇది. అలాంటి వ్యక్తి మర్డర్ జరిగింది కదా, ఆ మర్డర్ గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగాను. మాకు సరిపోదు కాబట్టి సార్ వాళ్ళు కామెంట్ చేయకూడదు. ఒకటి చెప్తే ఎక్కువ అవుతుంది, రెండు చెప్తే తక్కువ అవుతుంది, కామెంట్ చేయకూడదు. ప్రేమించే కదా అందరి మాదిరి తెలిసి తెలియక అన్ని మాటలు మాట్లాడుకుంటేది. మాట్లాడలేదు కదా మేము అది అయినా కానీ నేను హిందువును, మరణాంతాని వైరాని అని అని దాని అర్థం మీకు తెలుసు. మన శత్రువైనా చనిపోయినాక అతని గురించి దుర్భాషలు ఆడకూడదు, రాజుతో సమానం అనేది హిందూ చెప్పేది. ఏది నోటికి వచ్చేది ఆడవాళ్ళు మాట్లాడేది, మగవాళ్ళు మాట్లాడేది పద్ధతి కాదు కదా సార్. ఇప్పుడే పులివెందుల నియోజకవర్గంలో 3 వర్గాలుగా ఉన్నారు, ఒక్కొక్కరు ఎవరి పాయకు వాళ్ళు ఎదుగుతున్నారు. ఎవరి స్థాయిలో భవిష్యత్తు ఎవరిని ఎట్లా తీసుకెళ్తుందో తెలియదు. లేదు సార్, ఒకే వర్గమే అంతేనా? మళ్ళా పేరు చెప్తే మీరు తిడతారు నన్ను. ఆ పేరు ఆయన ఒక వర్గం. ఒకటి నేను చెప్తాను, పార్టీ ఎవరిని ఇన్ఛార్జిగా నిర్ణయిస్తే వాళ్ళు ఇన్ఛార్జి కాకుండా ఎంత బలశాలైనా ఏమీ చేయలేడు. బీటెక్ రవి వర్గంలోనే పేర్ల సోదరులు ఉన్నా అదే వర్గంలో ఉన్న బ్రాహ్మణపల్లి వెంకటరెడ్డి కూడా సమాంతరంగా ఎదగాలని చూస్తున్నాడు అని అంటున్నారు. అవన్నీ ఒట్టి సార్, ఎవరు ఇన్ఛార్జ్ ఇచ్చే వాళ్ళు ఎంట పోతారు, అన్ని జీరోలే, వీడు లేదు వాడు లేదు, ఇన్ఛార్జి ప్రకారం పోవాల్సిందే. ఆ ఇన్ఛార్జి తీసి పారేచ్చి ఎవడైనా జీరోనే. సార్ ఒక విషయం నాకు స్ట్రైట్ చెప్తారా, ఇడుపులపాయ IIITలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సుదర్శన్ రెడ్డి అనుకుంటా, వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకు కొంతమందికి IIITలో కొన్ని ఉద్యోగాలను క్లాస్ 4 ఉద్యోగాలను అమ్ముకున్నది ఎవరు? కూటమి ప్రభుత్వం అధికారంలో. అవన్నీ ఆల్రెడీ చెప్పాము, చరివిత చరణం ఎందుకు అది వదిలేయండి. ఆల్రెడీ చెప్పాము, మీకు తెలుసు, ఎవరో బయట ప్రపంచానికి అంతా తెలుసు. అన్న నాకు చట్టం తెలియదన్నా, మాది ఎంపీ స్థాయి, మాది ఆ స్థాయి మీరు అంటున్నారు కదా, అంటే భవిష్యత్తులో ఎమ్మెల్యేగా కానీ ఎంపీ కానీ పోటీ చేయాలనుకున్నారు మీరు? ఇప్పుడేమో అనుకోలేదు, నాకేం లేదు ఆలోచన, ఆశ లేదు. మా వారసులు ఉత్తరోత్తర ఏదైనా అవకాశం ఉండి వచ్చి వద్దనుకున్నాం వాలంటరీగానే. పార్టీకి ప్రకారం 7 ఏళ్ల శిక్షణ ఒప్పించిన తర్వాత రాజకీయాలు పోటీ చేయడానికి అనర్హులు. 5-10 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది. పీరియడ్ అయిపోయింది. ఐఎమ్ కన్విక్టెడ్ కదా, నాట్ కన్విక్టెడ్. నా పైన మొయ్యలేదు కదా, సెషన్స్లో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కొట్టేశారు. మా బ్రదర్స్ వచ్చి కూడా 7 ఏళ్ళు పైన అయింది బయట. పోటీ చేయకుండా మీకు లేదు, భవిష్యత్తులో మీ పిల్లలు ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉంటుంది. అయితే మొన్న మీరు ఒక ఇంటర్వ్యూలో చూశాను, పెమ్మసాని కుటుంబం గురించి మా ప్రాంత వాసులు శ్రీకృష్ణదేవరాయలు అది ఇది వాడికి అన్నమంది చాలా గొప్పగా చెప్పారు. ఏంటి అసలుకి పెమ్మసాని వారు 300 సంవత్సరాలు గండికోటను కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. విజయనగర సామ్రాజ్యం కింద సామంతరాజులని పేరే కానీ సర్వస్వతంత్రులుగా ఉన్నారు. వాళ్ళ పరిపాలనా కాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి కడప జిల్లా, ఉమ్మడి ఒంగోలు జిల్లా, కడప జిల్లాలో భాగాలుగా ఉండి 1911లో డివిజన్ అయినాయి, చిత్తూరు జిల్లాకు పోయినాయి, తంబల్లపల్లి, పీలేరు, మదనపల్లి. అవి కృష్ణా జిల్లాలో సత్యనవేడు పైబడి, ఈ నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, ఈ ప్రాంతం చాలా ప్రాంతాలు, కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాలు, మొత్తము 6 జిల్లాలకు పైబడి వీళ్ళు పరిపాలకులు. స్వతంత్రాధికారం ఉన్నది, ఒక టంకశాల ఉన్నది, వీరభద్ర స్వామి ఫోటోతో బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు వీళ్ళు ముద్రించేవాళ్ళు గండికోటలో. వీళ్ళ రామలింగ నాయుడు పెమ్మసాని రామలింగ నాయుడు అత్యంత ప్రజాదరణ ఉండే ప్రజారంజకుడైన ప్రభు. శ్రీకృష్ణదేవరాయలు మిలిటరీకి 80,000 సైన్యానికి ఆయన అధిపతి. వీళ్ళకు మళ్ళా సపరేట్ అది కాక 40 ఏనుగులు, 32 పిరంగులు, 25,000 కాల్బలము, గుర్రపు దళము అదే ఒక 15,000 వీళ్ళకి సపరేట్గా ఉండేది. అది కాక ఉండేది ఆ పెమ్మసాని వాళ్ళు వెంకటపతి అనే ఆయన పెమ్మసాని వెంకటపతి నాయుడు అని దాన్ని స్థాపించాడు. అక్కడి నుంచి 300 సంవత్సరాలు పరిపాలించి అన్ని రంగాల్లో రాయలసీమలో సామాజిక, ఆర్థిక, మత, సాంఘిక అన్ని రంగాలలో రాయలసీమను ఉర్రూతలూగించినారు, ఉత్తేజపరిచినారు. అంటే వారి వంశస్థులేనా మరి మీరు చెప్తున్నట్టుగా గుంటూరు ఎంపీ కేంద్ర సహాయ శాఖ పెమ్మసాని గారు వారి వంశస్థులు అంటారా? వారే ఇక్కడి నుంచే పోయింది. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల అమ్మ తల్లి నాగులాంబ
పెమ్మసాని వారి ఆడబిడ్డే. అంటే మా పెమ్మసాని చంద్రశేఖర్కు వాళ్ళ పూర్వీకుల వాళ్ళ తాత మీద తాత కూతురునిచ్చారు. మళ్ళా శ్రీకృష్ణదేవరాయలు చేసుకునేటువంటి చిన్నాదేవి పెమ్మసాని వారి ఆడబిడ్డే. అచ్యుతరాయలు చేసుకునింది పెమ్మసాని వారి ఆడబిడ్డే. వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి విడిది కేంద్రాలు వీళ్ళొక్కరు మాత్రమే పర్మిషన్ ఉండేట్టుగా ఉన్నది. అట మోసంతో ఓడిపోయిన తర్వాత ఇక్కడ నుంచి గంపల్లో వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలు బంగారు వెండి ఇవన్నీ తీసుకొని గంపలతో వేసుకొని పోయారు. ఇక్కడ నుంచి పోయిన తర్వాత క్యాండీ రాజధానిగా శ్రీలంకను పరిపాలించారు. మదురై దగ్గర విశ్వనాథన్ ఆయన దగ్గర సర్వసేనాధిపతిగా ఉన్నారు. వీళ్ళు అంతటి వారు ఒక మా కడప జిల్లా బిడ్డే గాక రాయలసీమకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు సాధించినటువంటి పెమ్మసాని కుటుంబం నుంచి మావాడు సెంట్రల్ మినిస్టర్ అయిన దానికి మేమంతా సంతోషపడుతున్నాం. నిన్న మడకశిరకు పోయాను, అక్కడ చెప్పాను. ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ గురుమూర్తి గారని స్వామి, ఆయన ప్రమాణ స్వీకారంలో మా కడప బిడ్డ, మన రాయలసీమ బిడ్డ, మీకు సెంట్రల్ మినిస్టర్ గారితో ఏం పని ఉన్నా కానీ మీ పెద్ద ఆయన ఇన్ఛార్జి గారితో GTS గుణవల్లి తిప్పేస్వామి మీ ఎమ్మెల్యే గారు ఒక లెటర్ ఇస్తే మేము పోయి మీ తరఫున మీ లెటర్ను చూపించి మీకు ఏంటన్నా ఉంటే ఆయన చేతనేంటి మేము చేయగలిగి చేయించుకొని వస్తాము. గుర్తుపడతారు పెమ్మసాని గారు? ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. మరి ఎలా వెళ్తారు మీరు? ఇంతవరకు కూడా తెలియదు. మరి ఎలా పోయి కలుస్తాం రాయలసీమ అనేయా మా ప్రభువులు గతంలో మీరు అరవీర భయంకరులు వీరులయ్యా, గండికోట వీరులు, మావానికి సెంట్రల్ మినిస్టర్ వచ్చిందానికి మేము సంతోషపడుతున్నామని అభిమానం ఉండబట్టే ప్రాణం అంతా ఇక్కడ అయింది. ఈ నెలలో 78 కోట్లు ఇచ్చాడు. మా ప్రభువులు మేము కీర్తించే దాంట్లో భజన ఎట్లయితుంది? అది వాళ్ళు 300 సంవత్సరాల నుంచి భజన చేసే వాళ్ళంతా వచ్చి మాకు కిరీటం పెడతారా? పెట్టరు కదా. అది ఒక చరిత్ర. శ్రీకృష్ణదేవరాయల తర్వాత విజయనగర చక్రవర్తులు తర్వాత రాయలసీమలో అప్రతిగతమైనటువంటి వీరులు యోధులు ఆడోళ్ళు కూడా యుద్ధం చేశారు. అటువంటి మహానుభావులను మేము ఎందుకు విస్మరిస్తాము? మన పెద్దవారి చరిత్ర మనకుంటే కదా ఎల్లప్పుడూ నిరంతరము ఉత్సాహము. వారికి గుర్తుందేమో కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి గుర్తుందో లేదో కానీ మీరు మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నారు వారి చరిత్ర. నేను కాదు, ఇది తీసుకోబోతా, వ్యక్తికి చెప్తా. ప్రతి గ్రామానికి పుస్తకం రాయించండి, ఒకటి పుస్తకము రాస్తాం. అదే ఆలోచనలో ఉన్నాం. పుస్తకము రాస్తాము, టెలివిజన్ ఉపయోగిస్తాము, సమావేశాల్లో చెప్తాము, అలుపెరగకుండా చెప్తాం. మీకెందుకు అంత ఇంట్రెస్ట్? ఈ మహారాజు మా అంతటి వాడు మహారాజు ఉంటే మేము పోగొట్టుకుంటామా? శ్రీకృష్ణదేవరాయలను ఏమి ఇంట్రెస్ట్? మీరెందుకు పోగొడుతున్నారు? కాదు, ప్రతి ఒక్కరు జనాలు, మీరంటే మీరు కాదు. సరస సంగీత సాహితీ సమరాంగణ సార్వభౌముడు బహుమని గుండెలను గుబేలు అనిపించినాడు. గజపతిరాజులను గజగజలాడించినాడు. యుద్ధానికి పోయినప్పుడు కూడా ఈ కథన రంగంలో దుగ్గి కరవాలం చేత తిప్పేటప్పుడు కూడా అద్భుతమైన కవితా గోష్ఠులు జరిగినాయి. ఇప్పుడు ఈ ఆముక్తమాలేదులో చెప్పినాడు కదా, ఎందుకు పాడుకుంటున్నాము? తెలుగు దేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లగుండ తెలుగు ఒక్కొండ ఎల్లన్ను పులుగురు అని ఎరుగవే బాసాడిని. మన పూర్వీకులను కొలవడము కీర్తించడము అంతకు మించినటువంటి అదృష్టము గొప్పతనము లేదు. ఇది భజన కాదు. ఒకవేళ భజన కానీ ఇంకోటి కానీ అనుకున్నా మాకు ఎలాంటి నష్టము లేదు. చరిత్ర తెలియాలి కదా సార్, చరిత్ర తెలియాలి కదా. మా చరిత్ర ఇంత చరిత్ర పెట్టుకొని రాయలసీమకు ఆ రోజుల్లో 21 దేవాలయం కట్టారండి. ఈ తాడిపత్రిలో ఆయన చెన్నకేశ్వర స్వామి టెంపుల్ వాళ్ళు నిర్మాణం చేసిందే. బుగ్గ వంక ఆడ బుగ్గ ఉండదు కదా, తాడిపత్రి బుగ్గ కాశీ రామలింగేశ్వర స్వామిది వాళ్ళే. అక్కడ పోయి చూడండి. ఇక్కడ గండికోటలో రఘునాథ స్వామి టెంపుల్, అది ఇంకోటి ఎంత అద్భుతమైనటువంటి కళాఖండాలు. పెన్నా చీల్చుకొని వస్తుంటే ప్రవాహ వేగానికి ఉత్తరము తూర్పు దిశగా శత్రు దుర్భేద్యమైనటువంటి కంచుకోట. అటువంటి కంచుకోటకు ప్రభువులుగా ఉండి 300 సంవత్సరాలు అంటే ఎంత దగ్గర 80,000 స్క్వేర్ మైల్స్కు రాజులుగా ఉండి చీఫ్ కమాండర్స్గా ఉండి అంత సైన్యాన్ని పోషించి 25 లక్షలు ఇన్కమ్ పర్ ఇయర్, 9 లక్షలు విజయనగర చక్రవర్తులు కట్టేవాళ్ళు. శ్రీకృష్ణదేవరాయలకు అత్యంత సన్నిహితంగా బంధువే కాకుండా మెలిగినోడు రామలింగనాయుడు. రాయచూరు పోవాలా, గుల్బర్గా పోవాలా, ఆదిల్షాని ఎదిరించాలంటే ఇల్లుండాలా. మా పెమ్మసాని వీరులు కత్తి పట్టుకొని ఉంటేనే దూకేవాడు. వాళ్ళ నుంచే పుట్టింది ఒక సామెత.
ఎంతటి గండికోట వీరుడైనా బారెడు ఖడ్గం చేతికి ఇచ్చినా వాడు పిరికి పంద అయితే ఆ ఖడ్గం ఏమి చేస్తుంది అని పుట్టింది. వాళ్ళ నుంచే పుట్టింది. పిరికి పంద అంటే ఓర్చుకునే వాళ్ళు కాదు. అటువంటి మహానుభావులు చరిత్రను డిస్కస్ చేయడంలో మీతో ఎవరు పోటీ పడలేరు, మీకు మీరే సాటి, లేరు ఎవరు పోటీ అని నేను ఒప్పుకుంటాను. ఒక ప్రశ్నకు సమానం చెప్పేయండి. సతీష్ రెడ్డి గారు గతంలో టీడీపీలోనే ఉన్నారు. ఆయన ఎప్పుడు పోటీ చేసినా ఆయనకు ఓట్ బ్యాంకు 30,000 అయితే చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. అంతటి ఓట్ బ్యాంకు కలిగిన సతీష్ రెడ్డి లాస్ట్ ఎన్నికల్లో వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఆయన అలాగే తీసుకెళ్ళిపోయినట్లనే కదా. మరి ఆ ఓట్ బ్యాంకుని టీడీపీలోకి ఎలా తీసుకుంటారు? సతీష్ రెడ్డి వైసీపీలోకి వెళ్ళడం వల్ల పార్టీకి జరిగిన నష్టం ఏంటి? ఆయన పోవడం దురదృష్టం. 1995లో ఆయన నేనే కలిసి మొదలుపెట్టాం. రాజశేఖర రెడ్డి గారి అట్రాసిటీకి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి కుటుంబం చేతిలో బాధితులంతా ఎక్కడెక్కడ ఉండారో అప్పుడు 6 మండలాలే ఉండేవి. 6 మండలాల్లో హక్కును చేర్చుకున్నాము. ప్రాణాలకు తెగించి పోరాడినాము. ఆ క్రమంలోనే 2 మండలాలు 3 జెడ్పీటీసీలు గెలిచాము. 25 నుంచి 30 పంచాయతీలు గెలిచాము. అనేక వాటర్ షెడ్లు గెలిచాము. కొన్ని సింగిల్ విండోలు గెలిచాము. కొన్ని ఓడాము. పటిష్టమైనటువంటి పార్టీని తయారు చేశాము. కొన్ని దురదృష్టమైనటువంటి కారణాల వల్ల ఆయన పోవడం కూడా మాకు బాధగా ఉంది. కొంత నష్టం జరిగింది. ఆ నష్టాన్ని మేము పుడుచుకుంటాం. అన్ని ఏళ్ళు మా పార్టీతో 25 సంవత్సరాలు పనిచేసి 4 సార్లు అభ్యర్థిగా పనిచేసి కలిసి తిరిగి కలిసి పనిచేసినాక మాకు కూడా కొంత బాధ ఉంది. చాలా దాన్ని పోకుండా సర్దుబాటు చేసి నిలబెట్టాలని చూశాము. అది కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఆయన పోయినాడు. పార్టీకి నష్టమా లాభం అంటే ఏం చెప్తారు? నష్టం కొంత ఉంది. ఆ నష్టాన్ని పుడుచుకుంటాం. ఓకే. ఇక ఇంకొక విషయం, 2019 ఎన్నికల తర్వాత పార్టీని ఇంత ప్రేమిస్తున్నారు. పార్టీకి ఎవరైనా వెన్నుపోటు పొడిచినా కోవర్టులుగా వ్యవహరించిన కాల రాస్తామన్నారు మీరు అనమాట. అంత అభిమానం కదా. 2019 ఎన్నికల తర్వాత అనుకుంటే పార్టీని ఇంత ప్రేమించే పేర్ల పార్టీ బీజేపీ వైపు చూశారు, అటుగా బీజేపీ వైపు ఒక కన్ను, జనసేన వైపు ఒక కన్ను వేసి చూశారు అన్న ఆరోపణలు అయితే అప్పుడు వచ్చాయి. అలిగేషన్స్ వచ్చాయి. నన్ను పిలిపించింది వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో 2.25 గంట మాట్లాడాడు. ఈ అనంతపూర్లో కూడా 1.25 గంట మాట్లాడాడు. నన్ను పులివెందులకు పోటీ చేయమన్నాడు. సార్, పులివెందులకు అది యోగ్యత కాదు, నేను పోటీ చేయను, నేను రాలేను, ఇక్కడ మాటల కిందకు ఓట్లు రావు, నేను రాలేను సార్ సారీ చెప్పారు. బీజేపీ వాళ్ళు కూడా పిలిపించినారు. ఒక ఆయన మదన్ గుప్తా అని, సారీ వన్స్ అపాన్ ఏ టైం నేను ఏబీపీలో ఉన్నేనే, నేను రాలేను, సారీ స్నేహధర్మంగా మీరు పిలిచినారు, కనపడిపోదామని వచ్చినారని చెప్పినారు. అంతే, దట్ సార్. ఓకే. ఇంకొక విషయము, రాయలసీమ ఫ్యాక్షనిజం పైన సినిమా తీయాలనే ఉద్దేశంతో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు పేర్ల పార్థసారథి రెడ్డి గారు 2 సార్లు ముంబైకి పిలిపించారు. ఆయనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మరీ ముంబైకి పిలిపించారు అంటారు. మీరు వెళ్ళారా? పిలిపించారు, పోయాను. నా డైలాగులన్నీ రికార్డు చేసుకున్నాడు. చాలా గౌరవంగా చూసినారు. వారం 10 రోజులు నన్ను ఉండమని చెప్పాడు. సారీ సార్, నేను ఉండలేను, ఈరోజే పోతానన్నాను. సంతోషపడినాడు. ఇవన్నీ చూశాడు, చాలా స్పందించాడు, చాలా కష్టాలు పడినాడు. ఏం డిస్కస్ జరిగింది మీ మధ్యన, మీకు రామ్ గోపాల్ వర్మ మధ్యలో? మీకు వేషం ఇస్తాను, వేయండి, మీ డైలాగులు బాగా ఉంటాయి, మీ చెప్పే విధానం బాగుంటుంది. ఏ వేషం ఇస్తామన్నారు? ఏ రోల్ ఇస్తామన్నారు? ఏ పాత్ర అనేది అడగలే. వేషం ఇస్తాం, వేయండి, లేకుంటే డైలాగులు కూడా మీరు చెప్పండి, తీసుకుంటాం, మీ బాగుంటాయి, మీరు చెప్పేటి నేను ఎక్కడ ఇన్లే, ఇట్లా మీ నోటి నుంచి స్పాంటేనియస్గా వచ్చాయి. ఆ పదాలు ఎట్లా వచ్చాయో కూడా మాకు ఆశ్చర్యం, మేము ఊహించని విధంగా వచ్చాయి, భలే గాంభీర్యంగా ఉంటుంది ఆ పదాలు, అది చెప్పే విధానము అని అంతా రికార్డు చేసుకున్నాడు. చాలా ఫోర్స్ చేశాడు. ఉండండి, ఒక వారం ఉండండి, అన్నీ చూడండి, ఇప్పుడు రాలేదు కదా బొంబాయికి అన్నాడు. లేదు సార్, థ్యాంక్ యూ అని చెప్పి ఆ రోజు నైట్కి వచ్చేసారు. ఎలా అనిపించింది రామ్ గోపాల్ వర్మతో సిట్టింగ్ అయినప్పుడు? మంచివాడే జనరల్గా, బయట చూసేది ఆయన మాట్లాడితే కూడా అంతా చిన్నపిల్లని మనస్తత్వమే. బాగా కపటం లేకుండానే ఉంటాడు, కపటం లేకుండానే మాట్లాడు. పెద్ద అట్టహాసం కానీ పెద్ద గర్వితనం కానీ ఎక్కడ కూడా కనపడదు. నేను కలిసి చాలా ఏళ్ళు అయ్యాయి కదా, తర్వాత ఏం డెవలప్మెంట్స్ వచ్చినాయనేది తెలియదు. సరే, ఈ కపటం లేని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ కదా, మరి మీ అధినాయకుడిపై కావచ్చు, మీ చిన్న బాస్ పైన కావచ్చు, వ్యతిరేకంగా వాళ్ళని కాస్త కించపడుతూ సినిమాలు కూడా తీశాడు కదా. తదనంతర పరిణామాలు నాకు తెలియదు. నేను పోయి వచ్చి చాలా రోజులు అయింది. సినిమాలో వేషం అంటే పోయింది వాస్తవము, నన్ను పిలిపించింది వాస్తవము. నేను మాట్లాడేటప్పుడు అతను కపటిగా కనపల్లే. తర్వాత నేను కలిసి సుమారు 10 ఏళ్ళు పైన ఉంటుంది. మీరు 10 ఏళ్ళ కిందటి మ్యాటర్ ఇంకా ఎక్కువే ఉంటుందేమో. అప్పుడు మేము కామ్గా ఉన్నాం ఇంటి దగ్గర.
పిలిపించి పెద్ద ఆయన పిలిపించినాడు కదా, ఇంత ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రొడ్యూసర్ పిలిపించినాడు, డైరెక్టర్ పిలిపించినాడు, మనం ఎందుకు పోకుండా ఉండాలా, అతనికి మనకు రైవల్రీ లేదు, గౌరవించాలి కదా. ఒక జెంటిల్మెన్ పిలిపించినప్పుడు అది పోయాం మాట్లాడేసి వచ్చాం. గౌరవంగా చూశాడు, గౌరవంగా మాట్లాడాం, మళ్ళీ వచ్చేసి. అంతే గౌరవంగా పేర్ల సోదరులు కూడా ఉండాలని కోరుకుంటున్నా. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? పెద్దమ్మాయి పేరు ఏమన్నారు? భగవద్గీత. భగవద్గీత ఏం చేస్తున్నారు? సివిల్స్ రాసింది సార్ మొన్న. అవునా? ప్రిలిమ్స్ అయిపోయిందా? అదే ప్రిలిమ్సే ఇప్పుడు రాసింది, ఇప్పుడు రావాలి రిజల్ట్. భగవద్గీత. రెండో అమ్మాయి భగవద్దర్శిని ఎంబీఏ అయిపోయింది. ఎక్కడ? సెయింట్ జోసెఫ్లో బెంగళూరు. ఇప్పుడు లా చేయాలనేది ఆలోచనలో ఉంది. ఇంకా అబ్బాయి పరీక్షితుని మీరు చూశారు, ఇంటర్ అయిపోయింది, అబ్రాడ్ పోతా అంటున్నాడు, ఆర్కిటెక్చర్ చేస్తా అంటున్నాడు. అది పిల్లలు ముగ్గురు సెటిల్. మీ పిల్లలు శేషారెడ్డి గారు? లేదు సార్, నేను అన్మ్యారీడ్. మీరు అన్మ్యారీడా? ఏంటి, ఎందుకు పెళ్లి చేసుకోలేదు? లేదు, ఫ్యాక్షన్ చేయలే. ఈ ఫ్యాక్షన్ ఇప్పుడు ఎవరి చేతుల్లో మనం అంతా అదేం లేదు, మరణం లేదు, ఏమున్నా. మేము వీఆర్ నాట్ ఏ ఫ్యాక్షనిస్ట్. 96, 98 తర్వాత ఏం జరిగింది ఈ స్టేట్లో? మా పైన ఒక రౌడీ షీట్ లేదు, ఒక బైండ్ ఓవర్ కేసు లేదు, ఎక్కడ అల్జడి చేసినట్టు లేదు, ఏమీ లేదు. ఏంటి వచ్చినాయి, ఒక విప్లవం మాదిరి వచ్చినాయి, అయిపోయినాయి, అయిపోయాయి అవన్నీ. అయిపోయింది, ఇకంతా సుఖాంతమే కావాలి. ఫైనల్గా ఈ నియోజకవర్గ ప్రజలు, పులివెందుల నియోజకవర్గ ప్రజలకు పేర్ల పార్థసారథి సోదరులు ఇచ్చే సందేశం ఏంటి? మేము నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాం. పార్టీ శ్రేయస్సు కోసం, పార్టీ అభ్యుదయం కోసం, పార్టీ సర్వతోముఖాభివృద్ధి కోసం మేము పోరాడతాం. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లలో ఖచ్చితంగా గెలిపించేదానికి మేము ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది మన పేర్ల సోదరులు మన యూటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంశాలన్నీ ఇవి అనమాట. అంటే కేవలం నియోజకవర్గానికే కాదు, రాష్ట్రం అంతా కూడా పార్టీ బలోపేతానికి తాము కృషి చేస్తామని, ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, ఎవరికి ఏ కష్టం వచ్చినా పిలిస్తే పలికే వారుగా అందుబాటులో ఉంటామని చెప్తున్నారు. చూద్దాం మరి భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది, వీరి భవిష్యత్తు ఏంటి, వీరి భవిష్యత్తుని టీడీపీ అధిష్టానం ఎలా రాయబోతోంది అన్నది కూడా మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం.